వచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి. ఈ పార్టీకి నిన్న గుర్తు కూడా కేటాయించడం జరిగింది. ఆ గుర్తు కూడా మీ అందరికీ సుపరిచితమైనటువంటి గుర్తు. ఆ గుర్తు మీ అందరూ అంటే తెలంగాణలో ఆ గుర్తు తెలవని వాళ్ళే లేరుగా. అటువంటి గుర్తు ఇవాళ మనకు రావడం జరిగింది. అదే మీరు నిన్న మొన్న గ్రామీణ ప్రాంతంలో మీరు విన్నారు కదా, కత్తెర. ఆ కత్తెర గుర్తునే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి తెలంగాణ ఎన్నికల కమిషన్ కేటాయించడం జరిగింది. ఎన్నికల కమిషన్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ కత్తెర ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేస్తున్నటువంటి కత్తెర. మనిషి పుట్టుక దగ్గర తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లికి ఆ బిడ్డకు బిడ్డ పేగు కట్ చేసి ముడివేసేటువంటి కాడ దగ్గర నుంచి మొదలు పెడితే, మేరన్న చేతిలో కత్తెర దగ్గర నుంచి మొదలు పెడితే, మీరు ఏ శుభకార్యం చేసినా ఆఫీస్ను ఓపెన్ చేసేటువంటి కత్తెర దగ్గర నుంచి మొదలు పెడితే, ఇలా మన యాదవ సోదరులు, కుర్మ సోదరులు ఉన్ని కట్ చేసే దగ్గర ఎక్కడ చూసినా, నాయి బ్రాహ్మణ సోదరులు కటింగ్ చేసే కాడ కూడా ఎక్కడ చూసినా మన వర్గాలలో మిళితమైనటువంటి ఈ కత్తెరను ఇవాళ మన పార్టీకి, మరీ ముఖ్యంగా మన బీసీల ప్రాధాన్యత గల పార్టీకి ఈ సింబల్ను తీసుకురావడం జరిగింది. సో ఈ సింబల్ పైన కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సింబల్ కత్తెర గుర్తు. ఆ కత్తెర గుర్తు కూడా మీరు నిన్న మొన్న ఊర్లలో ఓట్లు వేసినారు కదా, కత్తెర గుర్తు. అదే కత్తెర గుర్తు ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో అన్నిట్లలో కూడా ఈ కత్తెర గుర్తు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్నికల సింబల్గా ఉండబోతుంది. ఇక ఈ కత్తెర గుర్తు వేరే వాళ్ళకు ఉండదు, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మాత్రమే ఈ కత్తెర గుర్తు ఉండబోతా ఉంది. ఈ కత్తెర ద్వారా 78 సంవత్సరాల బానిస తాళ్లను, సంఖ్యలను ఈ కత్తెర ద్వారా తెంపాలనేది బలమైనటువంటి లక్ష్యంతో వస్తున్నటువంటి పార్టీ. కత్తెర గుర్తు ఇవాళ మన జీవితాల్లో చీకటిమయం చేసినటువంటి తెరలను కత్తిరించేటువంటి గుర్తుగా చూడండి. ఇక్కడ ఒక చిన్న వీడియో మీకోసం. జనం 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 ప్రజా ప్రపంచం. రైట్, ఇదే కత్తెర గుర్తు. ఈ గుర్తే మన ఎన్నికల గుర్తు. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి, మన బీసీలకు, మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల ఓట్లు, మన ఓట్లు మనకేసుకోవడానికి ఇదివరకు దాకానేమో 70-80 ఏళ్ళు 100 ఏళ్ళ నుంచి ఉంటే చెయ్యి గుర్తు, లేకపోతే ఆ తర్వాత ఇంకో పువ్వు గుర్తు, లేకపోతే 20-25 ఏళ్ళ నుంచి బీఆర్ఎస్ గుర్తు. రెడ్లు, వెలమలకు, బ్రాహ్మణులకు వీళ్ళందరికీ కూడా ఒక గుర్తు వచ్చింది. ఇవాళ బీసీలకు కూడా ఒక గుర్తు వచ్చింది, అదే కత్తెర గుర్తు. తరతరాలుగా మనల్ని పట్టినటువంటి వర్గాలు ఉన్నాయి కదా, దోపిడీ వర్గాలు, వాళ్ళని మెల్లగా కట్ చేసుకుంటూ మనల్ని విముక్తులను చేసేటువంటి గుర్తు ఇవాళ రావడం జరిగింది, కత్తెర గుర్తు. ఇదే కత్తెర గుర్తు మీద జార్ఖండ్లో మహతో అనేటువంటి ఒక విద్యార్థి నాయకుడు బీసీ వర్గాలను ఏకతాటి మీదకి తేవడానికి 2024లో పార్టీని స్థాపించి అక్కడ కత్తెర గుర్తును తీసుకొని కత్తెర గుర్తు ద్వారా బీసీలందరినీ ఐక్యం చేసే ప్రయత్నం చేసి అతను ఎమ్మెల్యేగా గెలిచిండు. అనేక చోట్ల 2వ స్థానంలో ఉంది. జార్ఖండ్లో ఒక ప్రధాన రాజకీయ పక్షంగా అవతరించింది. సో ఈ కత్తెర గుర్తు ద్వారా ఇప్పటిదాకా ఎవరెవరైతే మనకు చీడ పురుగుల్లా అంటుకున్నారో వాళ్ళందరినీ కట్ చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. సో
బీసీ ప్రజలారా, మన గుర్తు కత్తెర. మన గుర్తు, ఈ కత్తెర గుర్తును మనమందరం కూడా ప్రజల్లోకి ఆల్రెడీ పోయినటువంటి గుర్తు విస్తృతంగా ప్రచారం చేసుకోవాలి. మాకు ఒక గుర్తుంది, మాకు ఒక గుర్తింపు ఉంది. ఇలా మీకు మీ రెడ్లకు చెయ్యి గుర్తున్నట్టుగా, మీకు వెలమలకు కారు గుర్తున్నట్టుగా మా బీసీలకు కూడా కత్తెర గుర్తు ఉంది అని చెప్పుకోవడానికి సగర్వంగా ఒక గుర్తు రావడం జరిగింది. సో రాబోయేటువంటి ఎన్నికల్లో కత్తెర గుర్తు మీద పోటీ చేయబోతుంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. మరి ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సోదరులందరూ కూడా ఈ గుర్తుపైనే రేపటి ఎన్నికల బరిలోకి దిగబోతా ఉన్నారు. సో ఇది గుర్తుకు సంబంధించినటువంటి అంశం. సో ఇవాళ కొద్దిగా పండగ వాతావరణం ఉంది మా అందరికి కూడా, ఎందుకంటే గుర్తు కేటాయించడం జరిగింది. అలాగే మీ అందరికీ, చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక ఇవాల్టి దినపత్రికలు, వాటి రేటింగు, వాటి భాగోతం, ChatGPT ఏం చెప్తా ఉంది, ఏం కథ అనేది ఒక్కసారి మనం, అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణ, సామాజిక అంశాల ఆధారంగా ఇచ్చిన పారామీటర్స్ మీద, సో తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అత్యంత ప్రమాదమైన పత్రిక ఏది, బీసీలు కనీసం ముట్టుకోకుండా ఉండేందుకు ఏ పత్రికను మనం దూరం పెట్టాలి, ఏ పత్రికను దగ్గరికి తీసుకోవాలి, ఏ పత్రికలో ఏముంది, పత్రిక మనసుల్లోని భావజాలాన్ని, మనసుల్లోని మాటలను ఇవాళ మనం తెర మీదకి తెస్తా ఉన్నాం. ఈ పత్రికల భాగోతాన్ని ఒకసారి చూద్దాం. కంగ్రాట్స్. కట్ చేయాలి మొత్తం, రైట్ గా ఒకసారి దుర్మార్గాన్ని కట్ చేయాలి, దుర్మార్గాన్ని కట్ చేయాలి, చెడును కట్ చేయాలి. రైట్ గా ఈనాడు దినపత్రిక రేటింగ్స్ ఇవాళ చూద్దాం. 14 తారీఖు 1వ నెల 2026. సో ఈనాడు దినపత్రికలో ఇవాళ ఏ వర్గాల ప్రాధాన్యత ఎంత ఉంది, ఈనాడు ఎందుకు బీసీలకు ప్రమాదకరం అనేది మనం ఒకసారి చూసుకుంటే, వర్గాల వారీగా ఎవరెవరికి ప్రాధాన్యత ఇస్తుంది, కమ్మలకు, వెలమలకు, రెడ్లకు అధిక ప్రాధాన్యతనిస్తుంది ఈనాడు దినపత్రిక. ఓసీ అగ్రకులాల వార్తలే 65 నుంచి 70% వార్తలు వాళ్ళవే ఉంటా ఉన్నాయి. ఇక బీసీలకు సంబంధించి కేవలం 15 నుంచి 18% వార్తలు మాత్రమే బీసీల వార్తలు ఉంటా ఉన్నాయి. ఇక ఎస్సీల వార్తలు వచ్చేసి 7 నుంచి 8% మాత్రమే, ఎస్టీలై 3 నుంచి 4% మాత్రమే, మైనార్టీలై 4 నుంచి 5% మాత్రమే ఈ ఈనాడు దినపత్రిక వార్తలు కవర్ చేస్తుంది. అంటే ఒకే అగ్రకులాలకు మనం అందిస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో ఈ వార్తాపత్రిక అంటే అగ్రకుల భావజాలాన్ని వీళ్ళందరికీ రుద్దుతా ఉంది. ఎందుకు ఈనాడు దినపత్రిక ఎందుకు బీసీలకు ప్రమాదకరం అంటే కొన్ని పారామీటర్స్ పెట్టింది. అందులో బీసీలను పాలనలో భాగస్వాములుగా చూపించట్లేదట. పాలనలో వీళ్ళు భాగస్వాములు కాదు, వీళ్ళకు పాలనకు సంబంధం లేదన్నట్టుగా ఈనాడు దినపత్రిక వార్తలు ఉన్నాయట. అగ్రకుల నాయకత్వాన్ని సహజాధికారం లాగా ప్రొజెక్ట్ చేస్తుంది. అగ్రకులాలదే అయ్య జాగీర్ అన్నట్టుగా, అధికారం వాళ్ళదే అయినట్టుగా, వాళ్ళే పట్టదారులు అన్నట్టుగా చూపిస్తా ఉందట. ఇక సామాజిక అసమానతలను ప్రశ్నించదు. ఎందుకు ఈ వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది, ఎందుకు ఈ వర్గాలకు ఏది అభివృద్ధి ఫలాలు దక్కట్లేదు, ఎందుకు బడ్జెట్, ఎందుకు రాజకీయ వాటా, ఎందుకు సామాజిక వాటా ఎందుకు దక్కట్లేదు అనేటువంటి అంశాల మీదే అడగాల్సినటువంటి ఈనాడు పత్రిక అడుగుతలేదట, సైలెంట్గా ఉందట. కుల ఆధారిత శక్తి నిర్మాణాన్ని నార్మలైజ్ చేస్తుంది. అంటే బీసీలంతా బలపడ్డప్పుడు దాన్ని నార్మల్ విషయంగా తీసి అడేస్తుందట. ఇక్కడ చూడు, కుల ఆధారిత శక్తి నిర్మాణాన్ని నార్మలైజ్ చేస్తుంది. నార్మల్ గా ఒక 1,00,000 మంది బీసీ ఉద్యోగం గురించి మాట్లాడితే చిన్న విషయం. అదే 4 రెడ్లు కూర్చొని జానారెడ్డి ఇంట్లో మీటింగ్ పెడితే చాలా పెద్ద విషయము, బ్యానర్ వార్త, బలమైన వార్త. ఇది అందుకోసం ఇవాళ రేటింగ్ చూడండి. ఈనాడు దినపత్రిక రేటింగ్, ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5కి 2 రేటింగ్ వచ్చింది. అంటే మనం ఈనాడు దినపత్రిక ప్రమాదకరమైంది, ఇవాళ కొనడానికి, ఇవాళ కొనకూడదు దాన్ని అనేది ChatGPT చెప్తున్నటువంటి మాట. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇవాళ రేటింగ్ ఒకసారి చూస్తే వాళ్ళ వారి ప్రాధాన్యత ఎట్లా ఉందంటే, అగ్రకులాల కంటే ఓసీలకు, రెడ్లకు, వెలమలకు, కమ్మలకు మాత్రమే 70 నుంచి 75% వార్తలు వాళ్ళే వార్తలు. వాళ్ళు దగ్గెను, వాళ్ళు తుమ్మెను, వాళ్ళు తిట్టెను, ఈ వార్తలు అన్నట్టు. ఇక బీసీలకు సంబంధించి కేవలం 12 నుంచి 15% మధ్య వార్తలు ఉన్నాయట ఈ రోజు ఆంధ్రజ్యోతిలో. ఎస్సీలకు సంబంధించి 6 నుంచి 7% వార్తలుంటే, ఎస్టీలకు 2 నుంచి 3% వార్తలు ఉన్నాయి, మైనార్టీలై 4 నుంచి 5% మాత్రమే వార్తలు కవర్ అవుతా ఉన్నాయి. పిడికెడు మంది లేని వాళ్ళు ఏమో 70%, గంపెడు మంది ఉన్నటువంటి వాళ్ళ ఏమో కేవలం 20-25%. ఇది ఇక అగ్రకుల నాయకుల వార్తలు ఎలా ఉన్నాయట ఇవాళ ఆంధ్రజ్యోతిలో అంటే, రాజకీయ స్ట్రాటజీ, అంతర్గత సమాచారం, పెద్ద ఫోటోలు, బలమైన హెడ్లైన్లు, ఎడిటోరియల్ పేజీలో ఎలైట్ అభిప్రాయాల ఆధిపత్యం. ఇది వాళ్ళ అగ్రకులాలకు ఆంధ్రజ్యోతి ఎట్లా వాళ్ళని స్ట్రాటజిస్టులుగా,
వాళ్ళని రాజకీయ వ్యూహకర్తలుగా పెద్ద పెద్ద ఫోటోలు వేసి బలమైన హెడ్లైన్లు పెట్టి వాళ్ళ ఫోటోల పక్కకు ఎడిటోరియల్ పేజీలలో కూడా మొత్తం వాళ్ళ అభిప్రాయాలే. ఇది ఆంధ్రజ్యోతిలో ఇవాళ బీసీ వార్తల స్వభావం ఎట్లుందంటే, బీసీ వార్తలు ఏం రాసుకొచ్చింది ఆంధ్రజ్యోతి అంటే సంఘాలు నిరసనలు మాత్రమే, చూసుకో ఇక. నాయకత్వ విధాన నిర్ణయాల్లో పాత్ర శూన్యం, అసలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అసలు నాయకులే కాదని చెప్తుంది ఆంధ్రజ్యోతి. ఇక బీసీ ప్రాతినిధ్యానికి సంబంధించి రేటింగ్ చూస్తే 5 రేటింగ్లలో ఒకటే రేటింగ్ ఇచ్చింది ChatGPT. సామాజిక న్యాయం విషయంలో 5 రేటింగ్లలో ఒకటే రేటింగ్ ఇచ్చింది. నిష్పక్షపాత జర్నలిజంలో 5 రేటింగ్కు 2 ఇచ్చింది. ఫైనల్ రేటింగ్ వచ్చేసి 1.5 స్టార్ చూసుకో ఇక. ఆంధ్రజ్యోతికి. బీసీలకు అత్యంత ప్రమాదకరం, ఈ పత్రిక వదిలేయండి అని చెప్తుంది ChatGPT. ఈ పత్రిక వదిలేయండి అని చెప్పి బీసీలకు హెచ్చరిస్తా ఉంది ChatGPT. ఇక సాక్షి దినపత్రిక చూద్దాం. సాక్షి ఇక దీనికి అధికారం పెద్దగా ఏం లేదు. వర్గాల వారి ప్రాధాన్యత, బీసీ వర్గాలకు సంబంధించి 30 నుంచి 32% కవరేజ్ ఉంది. ఇక ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 18 నుంచి 20% కవరేజ్, మైనార్టీలకు సంబంధించి 10 నుంచి 12% కవరేజ్, ఓసీ వర్గాలకు 35 నుంచి 38, అయినా ఎక్కువే ఉంది, 35 నుంచి 38% కవరేజ్ ఉంది. అగ్రకుల నాయకులు వార్తలు ఎట్లా రాస్తా ఉంది ఇందులో అంటే ప్రభుత్వ పార్టీ అనుకూల కథనాలు, వ్యక్తి కేంద్రీకృత హైప్ పరిమితం చేసినట, వ్యక్తుల కేంద్రీకృతమైనటువంటి హైప్ను కొంచెం పరిమితం చేసుకున్నట్ట నిన్నటికైతే. బీసీ వార్తల స్వభావం ఎట్లుందంటే సంక్షేమం, పథకాలు, గ్రామీణ అంశాలు, నాయకత్వ రాజకీయాలు మాత్రం తక్కువ. బీసీల నాయకత్వ రాజకీయాల్ని ఎట్టి పరిస్థితిలో ఇది ఎంకరేజ్ చేయట్లేదు. దీనికి బీసీ ప్రాతినిధ్యం, వార్తల ప్రాతినిధ్యానికి సంబంధించి 5 స్టార్లకు 4 స్టార్లు, సామాజిక న్యాయానికి సంబంధించి 5 స్టార్లకు 4 స్టార్లు, ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5 స్టార్లకు 4 స్టార్లు ఇచ్చింది. సో ఇందులో బీసీలు ఈ పత్రికను ఇవాళ కొనుక్కోవచ్చు అని చెప్పింది. ఇవాళ కొనుక్కోవచ్చు, సాక్షి దినపత్రికను ఇవాళ కొనుక్కోవచ్చు అని చెప్పింది. ఈనాడు ఆంధ్రజ్యోతిని మాత్రం పొరపాటున కూడా కొనవద్దని చెప్పింది ఇవాళ. అంతే. ఇక ఇది సాక్షి దినపత్రిక అయితే, ఇక ఒకసారి ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభ దినపత్రిక ఇవాళ రేటింగ్స్ ఒకసారి చూస్తే వర్గాల వారి ప్రాధాన్యత 60 నుంచి 65% ఓసీల వార్తలేనట, 60 నుంచి 65%. బీసీల వార్తలు వచ్చేసి 18 నుంచి 20%, ఎస్సీ ఎస్టీలకు 8 నుంచి 10%, మైనార్టీలు 5% వార్తల కవరేజ్లో ఉన్నారట. ఇక అగ్రకుల నాయకుల వార్తలు ఎట్లా ఉన్నాయి? అగ్రకుల నాయకులు రెడ్లు వెలమల వార్తలు ఎట్లున్నాయంటే వ్యక్తి కేంద్రీకృత రాజకీయాలు, వాడే సూపర్ పవర్. సపోజ్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని కదిలించే శక్తి ఎవరికి లేదు, ఈ టైప్లో రాసుకొచ్చింది అన్నట్టు. ఇక కేటీ రామారావు బలమైన నాయకుడు అని అట్లా రాసుకొచ్చింది. బీసీలకు అట్లా వ్యక్తి కేంద్రీకృత రాజకీయాలు, బిజినెస్, సెలబ్రిటీలు, ఎలైట్ ఫీచర్లు. ఇది బీసీలకు అసలు ఏం చెప్పింది? బీసీలు ఈ పత్రికను వదిలేయవచ్చు అని చెప్పింది. సింపుల్, అవసరం లేదని చెప్పింది. బీసీల వార్తలు ఎట్లా రాసింది? అప్పుడప్పుడు మాత్రమే, లోపలి పేజీలకే పరిమితం. ఇది ఆంధ్రప్రభ దినపత్రిక కథ. దీనికి బీసీ ప్రాతినిధ్యానికి 5కి 2 రేటింగ్ ఇస్తే 2 స్టార్లు ఇస్తే, సామాజిక న్యాయం విషయంలో 5కి 2 రేటింగ్, ఫైనల్ రేటింగ్ వచ్చేసి 2. అంటే ఇలా పత్రిక ఫెయిల్ అయిపోయింది అన్నట్టు. బీసీలు ఈ పత్రికను, ఆంధ్రప్రభ పత్రికను వదిలేయవచ్చు అని చెప్పి ChatGPT చెప్తున్నటువంటి మాట. ఇక వార్తా దినపత్రిక చూసుకుందాం. వార్తా దినపత్రిక వర్గాల వారి ప్రాధాన్యత ఎట్లుందంటే ఓసీ వర్గాలకు 45 నుంచి 50%, బీసీలకు వచ్చేసి 25 నుంచి 30%, ఎస్సీ ఎస్టీలకు 12 నుంచి 15%, మైనార్టీలకు 8 నుంచి 10% వార్తలను ఫోకస్ చేసింది వాళ్ళపైన. అగ్రకుల నాయకుల వార్తలు ఎలా రాస్తుందంటే ప్రభుత్వం కరపత్రం లెక్కనే, ప్రకటన శైలి అంటే, ప్రకటన అంటే ఏది యాడ్, ప్రభుత్వ కరపత్రం లెక్కనే, హైపు తక్కువ కానీ అధికార పక్షం స్పష్టంగా ఉంటుంది. అంటే ప్రభుత్వానికి జిమ్కి కొడుతుంది, జోకుడు కార్యక్రమం, డప్పు కొడుతుంది అనేది ఇది. ఇక బీసీ వార్తల స్వభావం, సమస్యల కవరేజ్ ఉంది, ఉద్యమాత్మకత తక్కువ. సమస్యలను కవరేజ్ చేస్తుంది కానీ బీసీ ఉద్యమాలకు చాలా తక్కువ స్పేస్ ఇస్తుందట ఇది. ఇక బీసీ ప్రాతినిధ్యం విషయంలో 5 స్టార్లకు 3 స్టార్లు ఇచ్చింది, సామాజిక న్యాయం విషయంలో 5కి 3 స్టార్లు, ఫైనల్ రేటింగ్ వచ్చేసి వార్తా దినపత్రికకు ఇలా 3 స్టార్లు ఇచ్చింది. దీన్ని చదవచ్చు కానీ ప్రధాన ఆధారంగా కాదు, చదివితే చదువురు కానీ పెద్దగా పెద్దగా సీరియస్ గా తీసుకోకూరి వార్తా పత్రికనని చెప్పి చెప్తా ఉంది ChatGPT. ఇక దిశ పత్రిక ఇవాళ రేటింగ్ చూస్తే వర్గాల వారి ప్రాధాన్యత చూస్తే బీసీ వర్గాల పైన 35 నుంచి 38% ఫోకస్ ఇవాళ ఈ పత్రిక పెట్టింది. ఇక అలాగే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 22 నుంచి 25% మధ్య పెట్టింది, మైనార్టీలకు సంబంధించి 12 నుంచి 15%, ఓసీ వర్గాలకు 25 నుంచి 28% పెట్టింది. ఇక అగ్రకుల నాయకుల వార్తలు ఎలా రాసిందంటే విశ్లేషణాత్మక, హైపు తక్కువ చేసి విశ్లేషణాత్మకంగా ఇచ్చిందట. బీసీ వార్తల స్వభావం ఎట్లుందంటే భూమి, ఉపాధి, విద్యా హక్కులు,
సో ఇవాళ దిశ పత్రికలో కొంత మార్పు కనిపిస్తూ ఉంది. బీసీ ప్రాతినిధ్యం ఆ విషయంలో 5 స్టార్లకు 4 స్టార్లు ఇచ్చింది చాట్ జీపీటీ. సామాజిక న్యాయం విషయంలో 5 స్టార్లకు 4 స్టార్లు ఇచ్చింది. ఫైనల్ రేటింగ్ విషయంలో 5 స్టార్లకు 4 స్టార్లు ఇచ్చింది. ఇవాళ మీరు కొంటే కొనొచ్చు బీసీ ఏది దిశ పత్రిక అని చెప్తారో అది ప్రింట్ వస్తుందో రాదు తెలియదు. సో చదివితే చదవచ్చు, ఇవాళ పర్వాలేదు, ఇవాళ వరకు పర్వాలేదు అని చెప్పి చెప్తా ఉంది. ఇక తర్వాత నెక్స్ట్ పత్రిక తీసుకుందాం, వెలుగు దినపత్రిక తీసుకుందాం. వెలుగు దినపత్రికకు సంబంధించి ఇవాళ చాట్ జీపీటీ ఇచ్చినటువంటి రేటింగ్స్ ఒకసారి చూస్తే వర్గాల వారి ప్రాధాన్యత ఎట్లుందంటే బీసీ వర్గాలకు 45% వార్తలు కేటాయిస్తా ఉందట ఏది వెలుగు దినపత్రిక. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 25% కేటాయిస్తుంది, మైనార్టీలకు సంబంధించి 10%, ఓసీ వర్గంకి 20% కేటాయిస్తుందట ఇవాళ వెలుగు దినపత్రిక. అగ్రకుల నాయకుల వార్తలు ఎలా ఉన్నాయంటే హీరోయిజం లేదు, వాళ్ళని హీరోలుగా చూపలే, ప్రజా సమస్యల మీద ఫోకస్ చేసిందట. అంటే అగ్రకులాలని జర ఏది రెడ్లు వెలమల్ని జర ఉరుకులాడకున్నాయన మీదేం లేదు పెద్దగా అని చెప్పి ప్రజా సమస్యల పైన ఫోకస్ చేసిందట. బీసీ వార్తల స్వభావం ఎట్లుందంటే నాయకత్వం, ఇగో చూడండి, బీసీలకు నాయకత్వం అనేటువంటి నాయకత్వం, హక్కులు, ఉద్యమాలు మొదటి పేజీ నుంచే ఉన్నాయట. బీసీలకు నాయకత్వం, హక్కులు, ఉద్యమాలు అనేటువంటి మొదటి పేజీ నుంచే వెలుగు దినపత్రికలో ఉన్నాయట. బీసీ ప్రాతినిధ్యం విషయంలో 5 స్టార్లకు 5 స్టార్లు రేటింగ్ ఇచ్చింది చాట్ జీపీటీ. సామాజిక న్యాయం అంశంలో 5 స్టార్లకు 5 స్టార్లు ఇచ్చింది. ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5కి 5 స్టార్ ఇచ్చింది. బీసీలకు అత్యుత్తమ పత్రిక ఇది అని చెప్పి చాట్ జీపీటీ చెప్తా ఉంది. ఇవాళ వెలుగు దినపత్రిక బీసీలకు అత్యుత్తమ పత్రిక అని చెప్తా ఉంది, 5 స్టార్. ఇక అలాగే విజయక్రాంతి పత్రికను చూడాలి. విజయక్రాంతి పత్రిక వచ్చేసి వర్గాల వారి ప్రాధాన్యత చూస్తే బీసీలకు 40% ప్రాధాన్యతనిచ్చింది, ఎస్సీ ఎస్టీలకు 25%, మైనార్టీలకు 10%, ఓసీలకు 25%. ఇది చాట్ జీపీటీ విజయక్రాంతి పత్రికకు ఇచ్చినటువంటి రేటింగ్. అగ్రకుల నాయకుల వార్తలు ఎలా ఉన్నాయంటే పరిమితం చేసింది. సామాజిక న్యాయం ప్రధాన థీమ్గా పోయిందట. సామాజిక న్యాయం అనేటువంటి థీమ్ మీద పత్రిక పోయిందట. బీసీల వార్తల స్వభావం ఎట్లుందంటే ఉద్యమాత్మకంగా ఉంది, ప్రశ్నించే ధోరణిగా ఉంది బీసీల తరఫున. అలాగే నాయకత్వ రాజకీయాలపైన కూడా దృష్టి పెట్టిందట బీసీలకు సంబంధించినటువంటి స్వభావం ఏది ఈ విజయక్రాంతి పత్రికలో. ఇక బీసీల ప్రాతినిధ్యం విషయానికి 5కి 5 రేటింగ్స్ ఏది విజయక్రాంతి పత్రికకు వస్తే, సామాజిక న్యాయం విషయానికి వస్తే 5కి 5 రేటింగ్. ఫైనల్ రేటింగ్ వచ్చేసి 5కి 5. బీసీలు తప్పకుండా కొనాలి అని చెప్తా ఉంది ఈ పత్రికను. ఏది బీసీలు తప్పకుండా కొనాలని విజయక్రాంతిని చెప్తా ఉంది. ఇవాళ బీసీల అత్యుత్తమ పత్రికగా వెలుగు దినపత్రిక అని చెప్తా ఉంది. సో బీసీలకు సంబంధించి ఇవాళ విజయక్రాంతి, వెలుగు, ఆ తర్వాత దిశ ఈ పత్రికలు కొంత బీసీల పక్షపాతం కనిపిస్తా ఉన్నాయి. అంటే బీసీల వార్తలకు ప్రాధాన్యత ఇచ్చినాయి. సామాజిక న్యాయం విషయంలో చాలా మెరుగ్గా ఉన్నాయి అనేది మనకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి ఈ 3 పత్రికలు. అయితే ఈ 3 పత్రికలు కాకుండా కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రూపంలో మనము కొన్ని చెప్పినాం కదా. ఇప్పుడు అసలైంది ఏంటంటే పత్రికలో వచ్చేటువంటి ప్రమాణాలు, విశ్వసనీయత అనేది ఉంటుంది కదా. అయితే 14 పారామీటర్స్ తీసుకున్నాం. దీంట్లో 14 పారామీటర్స్లో ఏ పత్రిక కథ ఏంది, ఏ పత్రికలో ఏది వాస్తవం వస్తూ ఉంది, అంటే ఒక పత్రిక ఎలా ఉండాలి, ఒక పత్రిక స్వభావం ఎట్లా ఉండాలి, 14 తీసుకున్నాం. 14 పారామీటర్స్లో మీరు ఏమేం పారామీటర్స్ తీసుకున్నాం ఈ 14 అని అంటే ఒకసారి మీకు వివరిస్తా. అంటే ఒక పత్రికను ఎట్లా పసిగడుతురు మళ్ళీ, మరి ఈ పత్రికను మీరు ఏ లెక్కల దీన్ని చేస్తూ ఉన్నారు, ఏ ప్రాతిపదికన దీన్ని అంచనా వేస్తూ ఉన్నారు, ఏం చెప్తా ఉన్నది అని అనుకున్నప్పుడు ఒక్కసారి ఈ పారామీటర్స్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తా. అంటే చాట్ జీపీటీకి ఏమి ఇస్తా ఉన్నాం దీంట్లో అనేది ఒకసారి ఇది చూస్తే వేటి ఆధారంగా దీన్ని అంచనా చేస్తున్నారు. నేను అప్లోడ్ చేసిన దినపత్రికలు PDF ఫైల్స్ను పరిశీలించి క్రింది ప్రమాణాలు పాటించాయా లేదా చెక్ చేయండి అని అడిగిన. ఏమడిగినా వార్తల్లోని ప్రధాన ఫ్యాక్ట్స్, సంఖ్యలు, తేదీలు, పేర్లు, స్థలాలు అన్ని ఖచ్చితంగా ధృవీకరించబడినవిగా ఉన్నాయా, మొదటి ప్రశ్న. రెండోది, ప్రతి ముఖ్యమైన సమాచారానికి స్పష్టమైన సోర్సు, మూలం ఇవ్వబడిందా, అనామక సోర్సులు ఎక్కువగా ఉన్నాయా, వార్తలో ఒకే వైపు వాదనలు మాత్రమే ఇవ్వబడ్డాయా లేక అన్ని సంబంధిత పక్షాల దృక్పథాలు సమతుల్యంగా ఇవ్వబడ్డాయా. ఫ్యాక్ట్స్ వచ్చేసి వాస్తవాలు మరియు ఒపీనియన్, వ్యాఖ్యానం, అభిప్రాయాలు స్పష్టంగా వేరు చేయబడ్డాయా, హెడ్లైన్లు, ఫోటోలు, క్యాప్షన్లు వాస్తవాలకు అనుగుణంగా ఉన్నాయా లేక సంచలనం కలిగించేలా అతిశయోక్తితో రాయబడ్డాయా, సున్నితమైన విషయాల్లో అంటే మరణాలు, లైంగిక హింస, మైనర్లు, బాధితుల గుర్తింపు, గౌరవం, హాని తగ్గించే విధంగా రిపోర్టింగ్ జరిగిందా లేదా. సో ఈ పత్రిక యాజమాన్యం ఫండింగ్ ఎవరిదో స్పష్టంగా తెలుస్తుందా, ఏదైనా రాజకీయ వ్యాపార ప్రభావం కనిపిస్తుందా. 7వ పాయింట్. 8వ ప్రశ్న ఏమడిగినాం దీనికంటే ప్రకటనలు వార్తల మధ్యలో లేదా వార్తలను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయా ప్రకటనలు.
తర్వాత 9వ పాయింట్, గతంలో ఈ పత్రిక తప్పులు చేసినప్పుడు కరెక్షన్ దిద్దుబాటు స్పష్టంగా ప్రచురించిందా? పత్రికల్లో ప్రింట్ అయిన తర్వాత పొరపాటు అవుతుంది కదా, సవరణ అని పెడతారు కదా, అది ఉందా? 10వది, వార్తలు సంచలనం కోసం రాయబడ్డాయా లేక ప్రజలకు అవసరమైన సమాచార పూరితమైన అంశాలపై దృష్టి పెట్టాయా? ఇక 11వ అంశానికి వస్తే, స్థానిక సంస్థలు సమస్యలు, సామాజిక న్యాయం, విద్య, ఆరోగ్యం వంటి ముఖ్యమైన అంశాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వబడిందా? అంటే మనం ఇప్పటిదాకా తీసుకున్నాం కదా, ఈ పారామీటర్ని తీసుకున్నాం. ఆ తర్వాత ఆ పార్టీల అగ్రకుల ఆధిపత్యం పైన కొన్ని ఈ 14 ఏమో ఇప్పుడు సపరేట్ పారామీటర్స్. దీని ఆధారంగా ఏం చెప్తా ఉన్నది అనేది చూద్దాం. ఇక 12వది, రాజకీయ నాయకులు పార్టీలను విమర్శిస్తున్నప్పుడు అదే తీవ్రతతో ఇతర పార్టీలను కూడా విమర్శిస్తుందా? స్థిరమైన నిష్పక్షపాతం వ్యవహరిస్తుందా? 13, ఫోటోలు వీడియోలు సందర్భానికి తగినవిగా మార్పు చేయబడకుండా ఉన్నాయా? ఇక ఈ రోజు పత్రికలో ఎన్ని వార్తలు ప్రత్యక్ష రిపోర్టింగ్, ఎన్ని వైరల్ ఇతర మీడియా సంస్థల నుంచి కాపీ చేసినాయి? ఈ 14 పారామీటర్స్ మీద ఇవాళ ఈ పత్రికల్ని అన్నింటినీ తీసుకొచ్చినాం. ఈ పత్రికలన్నీ తీసుకొస్తే ఒక్కొక్క పత్రికలో ఏమేమి ఉన్నాయి 14 పారామీటర్స్ ఇస్తే మనకు కనిపిస్తూ ఉంది. ఈనాడు దినపత్రికలో ఫ్యాక్ట్స్ ఎట్లున్నాయంటే ఎక్కువగా సరైనవే, పూర్తిగా కాదు, ఎక్కువగా సరైనవే. సోర్స్ అంటే అధికారులు, పోలీసులు వాళ్ళ సోర్స్ ద్వారా రాసిన వార్తలు ఉన్నాయి. బ్యాలెన్సింగ్ వార్తలు ఉంటే రాజకీయాల్లో కొంత అసమతుల్యం కనిపిస్తూ ఉంది. రాజకీయాల విషయానికి వచ్చినప్పుడు కొంత సమతుల్యం పాటిస్తలేదు ఈనాడు దినపత్రిక అని తెలుస్తూ ఉంది. ఫ్యాక్ట్ వర్సెస్ ఒపీనియన్ చూస్తే కొన్ని చోట్ల కలిసిపోతా ఉన్నాయట. ఫ్యాక్ట్ ఒపీనియన్, హెడ్లైన్స్ నిజాయితీ అంటే కొన్ని చోట్ల కఠిన ఫ్రేమింగ్ ఉందట. ఇక సున్నిత అంశాల విషయానికి వస్తే సాధారణంగా జాగ్రత్తగా రాసిందట సున్నిత అంశాలు. యాజమాన్య ప్రభావం ఉందంటే యాజమాన్యం ప్రభావం కనిపిస్తుంది అని చెప్పింది. ఇక యాడ్స్ ప్రభావం, మధ్యలో పెద్ద ప్రకటనలు ఉన్నాయని చెప్తా ఉంది. కరెక్షన్స్ ఏమైనా చేసుకుందంటే అట్లాంటిది ఏమి కనిపించలేదు ఇవాళ ఈనాడు దినపత్రికలో అని. ఇక సెన్సేషనలైజిజంలో మోస్తారు మాత్రమే పెద్ద సెన్సేషన్ అని పెద్దగా ఏం పోతలేదు. ఇంకా ప్రజా అంశాలు ఉన్నాయి దాంట్లో. రాజకీయ నిష్పక్షపాతత స్థిరంగా కాదు అని చెప్తోంది. ఫోటోలు సాధారణంగా ఉన్నాయి, ఒరిజినల్ రిపోర్టింగ్ మిశ్రమం. ఒరిజినల్ రిపోర్టింగ్ కొంత ఉంటే కాపీ చేసింది కొంత ఉందని ఈనాడు దినపత్రిక 14 పారామీటర్స్ మీద ఇవాళ ఈ పత్రికను అంచనా వేస్తే తేలింది అది. ఇక ఆంధ్రజ్యోతి చూస్తే, ఇక ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ఒకసారి చూస్తే ఈ రోజు పత్రికలో 14 ప్రమాణాల చెక్ సారాంశం చూస్తే ఫ్యాక్టు కొంత మేరనే ఫ్యాక్టు. ఇక సోర్సు అస్పష్టం, అనామకం. బ్యాలెన్స్ ఒకే వైపు వాదనలు ఉన్నాయట. ఫ్యాక్ట్ వర్సెస్ ఒపీనియన్ స్పష్టంగా కలిసిపోతున్నాయట. హెడ్లైన్స్ నిజాయితీ అంటే సంచలనం కోసమే చేస్తా ఉన్నారు, హెడ్లైన్స్ లోపట ఏం లేదంటుంది. సున్నిత అంశాలు మిశ్రమంగా వదిలేసిరట. యాజమాన్య ప్రభావం తీవ్రంగా ఉందట, అంటే రాధాకృష్ణ గారి ప్రమేయం తీవ్రంగా ఉందట వార్తలలో. యాడ్స్ ప్రభావం తక్కువ, కరెక్షన్స్ కనిపించలేదు. సెన్సేషనలైజిజం ఎక్కువ ఉంది, ప్రజా అంశాలు పరిమితంగా ఉన్నాయి. రాజకీయ నిష్పక్షపాతత లేదట, పక్షపాతం వహిస్తుంది. ఫోటోలు డ్రామాటిక్ ఎంపిక, ఒరిజినల్ రిపోర్టింగ్ వ్యాఖ్యానం అధికం. ఒరిజినల్ రిపోర్టింగ్ లేదు, అది వ్యాఖ్యానం ఊహాజనితమైనటువంటి వార్తలు ఎక్కువనే ఆంధ్రజ్యోతి. సో ఆంధ్రజ్యోతి 14 ప్రమాణాలలో 1 2 3 4 5 6 7 8 9 9 ఫెయిల్ అయింది. ఆంధ్రజ్యోతి దినపత్రిక 14 ప్రమాణాలలో 9 ఫెయిల్ అయిపోయింది. ఇక ఈనాడు దినపత్రిక ఒక్క దాంట్లో మాత్రమే ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఇక ఆంధ్రప్రభ చూస్తే ఇక్కడ ఫ్యాక్టు సాధారణంగా అనిపిస్తుంది, సోర్సు స్పష్టత లేదు, సోర్సు స్పష్టత తక్కువ. బ్యాలెన్స్ ఎటువైపు మొగ్గు చూపిస్తుందంటే ఎలైట్ గ్రూప్ అగ్రవర్ణాల వైపు మొగ్గు చూపిస్తుందని. ఫ్యాక్ట్ వర్సెస్ ఒపీనియన్ కలిసిపోతున్నాయట. హెడ్లైన్ నిజాయితీ మోస్తారుగా ఉంది, సున్నిత అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. యాజమాన్య ప్రభావం ఉందంటే యాజమాన్య ప్రభావం కనిపిస్తుందని చెప్తా ఉంది. ఇక యాడ్స్ ప్రభావం ఎక్కువ కనిపిస్తుంది, కరెక్షన్స్ ఏం కనిపించలేదట. సెన్సేషనలిజం కోసం మోస్తారుగానే వాడింది. ప్రజా అంశాలు తక్కువ ఉన్నాయట. రాజకీయ నిష్పక్షపాత స్థిరంగా కాదు, ఫోటోలు సాధారణంగా ఉన్నాయి, ఒరిజినల్ రిపోర్టింగ్ తక్కువ, కాపీ పేస్టే ఎక్కువ ఉందట. ఇక సాక్షి దినపత్రిక చూసుకుంటే ఇక విషయం ఏంటంటే ఆంధ్రజ్యోతి అన్ని పారామీటర్స్ లో అట్టర్ ఫ్లాప్. ఆంధ్రజ్యోతి అట్టర్ ఫ్లాప్. ఆఖరికి ఆంధ్రప్రభ ఒక్క దాంట్లో ఫెయిల్ అయింది. ఇక సాక్షి దినపత్రిక చూడండి, 14 ప్రమాణాలు చెక్ చేస్తే ఫ్యాక్ట్ చెక్ వచ్చేసి ఎక్కువగా సరైన వార్తలు ఉన్నాయట. సోర్సు ప్రభుత్వ పార్టీ వర్గాల ద్వారా వచ్చిన సోర్సును తీసుకుంది. బ్యాలెన్స్ అంటే అధికార పార్టీ వైపు మొగ్గు చూపించింది, అధికార పార్టీకి మొగ్గు చూపిస్తుంది. ఫ్యాక్ట్ వర్సెస్ ఒపీనియన్ చూస్తే వ్యాఖ్యాన టోన్ కల్పిస్తుంది. ఇక హెడ్లైన్స్ నిజాయితీ సాఫ్ట్గా ఉంది, సున్నిత అంశాలు జాగ్రత్తగానే వేసింది. ఇక యాజమాన్య ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది, యాజమాన్య ప్రభావం ఉందట. యాడ్స్ ప్రభావం మోస్తారు, కరెక్షన్స్ కనిపించలేదు. సెన్సేషనలైజేషన్ తక్కువ మోస్తారు, ప్రజా అంశాలు ఉన్నాయి. రాజకీయ నిష్పక్షపాతత స్థిరంగా కాదు,
ఫోటోలు సందర్భానుసారం ఉన్నాయి, డెస్క్ ఆధిక్యంగా ఉంది. ఒరిజినల్ రిపోర్టింగ్లో డెస్క్ ఆధిక్యం కనిపిస్తూ ఉంది. ఇక వార్తా దినపత్రికలో చూసుకుంటే ఫ్యాక్టు మిశ్రమం, సోర్సు స్పష్టత తక్కువ, బ్యాలెన్స్ వచ్చేసి న్యూట్రల్గా కనిపించే ప్రయత్నం, ఫ్యాక్టు వర్సెస్ ఒపీనియన్ కొంత కలయిక, హెడ్లైన్ నిజాయితీ మోస్తారుగా ఉంది, సున్నిత అంశాలు మిశ్రమం, యాజమాన్య ప్రభావం స్వల్పంగా ఉంది, యాడ్స్ ప్రభావం మోస్తారు, కరెక్షన్స్ కనిపించలేదు, సెన్సేషనలైజేషన్ మోస్తారు, ప్రజా అంశాలు పరిమితం, రాజకీయ నిష్పక్షపాత స్థిరంగా కాదు, ఫోటోలు సాధారణంగా ఉన్నాయి, ఒరిజినల్ రిపోర్టింగ్ మిశ్రమంగా ఉంది వార్తా దినపత్రికలో. ఇంకా దిశా పత్రిక ఇది కూడా చాలా అంశాల్లో ఫెయిల్ అయింది. ఫ్యాక్ట్ చెక్ ఫ్యాక్ట్లు నిజాలే ఉన్నాయా దీంట్లో అంటే కొన్ని ఉన్నాయి, కొన్ని లేవు, మిశ్రమం అని చెప్తోంది. సోర్స్ అంటే సోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ వార్త కంటే లేదు, క్లారిటీ లేదు. ఆకాశరామన్న బ్యాలెన్స్ ఉందా అంటే టాబ్లెట్ ధోరణిగా ఉందట, టాబ్లెట్ ధోరణిగా. ఇక ఫ్యాక్ట్ నిజమేంది, ఒపీనియన్ ఏందంటే అవి కలిసిపోయినట, కలగూర గంపైందట. హెడ్లైన్ నిజాయితీగా ఉందంటే లేదు, సంచలనం కోసమే ఫ్రేమింగ్ చేసిరట హెడ్లైన్స్ దిశా పత్రికలో. సున్నిత అంశాలు వచ్చేసి మిశ్రమంగా ఉన్నాయి, యాజమాన్య ప్రభావం కనిపిస్తూ ఉందట దీంట్లో. ఇక యాడ్స్ ప్రభావం మోస్తారుగా ఉంది, కరెక్షన్స్ కనిపించలేదు, సెన్సేషనలైజిజం ఎక్కువ, సెన్సేషన్ చేయాలి అనేటువంటి ఆతృత ఎక్కువ కనిపించిందట, ప్రజా అంశాలు పరిమితంగా ఉన్నాయి, రాజకీయ నిష్పక్షపాతత లేదు అట. ఇక ఏది రాజకీయంగా ఒకే పక్షం వైపు అంటే ఒక వర్గం వైపు మొగ్గు చూపుతా ఉంది. ఫోటోలు అతిశయంగా ఉన్నాయట, ఉండాల్సిన దానికంటే ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్గా ఉన్నాయట ఫోటోలు. ఇక ఒరిజినల్ రిపోర్టింగ్ తక్కువ, ఒరిజినల్ రిపోర్టింగ్ లేదు, అంత కాపీ పేస్ట్ వార్తలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉంది. ఇక వెలుగు దినపత్రిక చూసుకుంటే, వెలుగు దినపత్రిక కూడా ఇలా ఫ్యాక్ట్ చెక్ చూసుకుంటే ఫ్యాక్ట్స్ అని ఉంటే పరిమితమే, నిజాలు పరిమితంగా ఉన్నాయి, సోర్సు స్పష్టత లేదు, సోర్స్ ఎక్కడి నుంచి అనేది. బ్యాలెన్స్ విషయానికి వస్తే ప్రజాకోణం కనిపిస్తూ ఉంది. ఫ్యాక్ట్ వర్సెస్ ఒపీనియన్ చూస్తే కలిసిపోతున్నాయట. ఇక హెడ్లైన్ నిజాయితీ సంచలన ధోరణిగా కనిపిస్తుంది, హెడ్లైన్ సంచలనం కల్పించే విధంగా. సున్నిత అంశాలు మిశ్రమంగా ఉన్నాయి, యాజమాన్య ప్రభావం కనిపిస్తూ ఉంది, యాడ్స్ ప్రభావం చాలా ఎక్కువ కనిపిస్తూ ఉందట, యాడ్స్ ప్రభావం. కరెక్షన్స్ వచ్చేసి కనిపించలేదట, సెన్సేషనలైజిజం ఎక్కువ కనిపిస్తుంది, ప్రజా అంశాలు ఉన్నాయి, రాజకీయ నిష్పక్షపాతత స్థిరంగా లేదు అని చెప్పి చెప్తా ఉంది. ఫోటోలు డ్రామాటిక్గా ఉన్నాయి, ఒరిజినల్ రిపోర్టింగ్ తక్కువ అయిపోయిందట, ఇలా కాపీ పేస్ట్లు ఎక్కువ అయిపోయినాయట వెలుగు దినపత్రికలో ఇవాళ. ఇక విజయక్రాంతి చూస్తే, విజయక్రాంతి పత్రిక ఫ్యాక్ట్ చెక్ వచ్చేసి కొంత సరైన ఫ్యాక్ట్ నిజాలే ఉన్నాయని చెప్తా ఉంది. సోర్స్ వచ్చేసి ఉద్యమ సంఘాల వర్గాల సోర్సులు తీసుకుందట. బ్యాలెన్స్ వచ్చేసి సామాజికం వైపు, సామాజిక న్యాయం వైపు మొగ్గు చూపిస్తా ఉందట విజయక్రాంతి దినపత్రిక. ఫ్యాక్ట్ వర్సెస్ ఒపీనియన్ కూడా కలిసిపోయి కనిపిస్తా ఉన్నాయట. హెడ్లైన్స్ నిజాయితీ, భావోద్వేగ ఫ్రేమింగ్, భావోద్వేగం అంటే ప్రజల భావోద్వేగాన్ని ఫ్రేమింగ్ గా చేసుకొచ్చింది. సున్నిత అంశాలు వచ్చేసి మిశ్రమంగా ఉన్నాయి, యాజమాన్య ప్రభావం సామాజిక ఎజెండా, యాజమాన్య ప్రభావం సామాజిక ఎజెండా కనిపిస్తా ఉందట. ఇక యాడ్స్ ప్రభావం తక్కువ, కరెక్షన్స్ కనిపించలేదు, సెన్సేషనలైజిజం మోస్తారుగా ఉంది, ప్రజా అంశాలు ఎక్కువగా ఉన్నాయి, రాజకీయ నిష్పక్షపాతత స్థిరంగా కాదు, ఫోటోలు సందర్భానుసారం ఉన్నాయి, ఒరిజినల్ రిపోర్టింగ్ మిశ్రమంగా అనిపిస్తుంది. ఇది విజయక్రాంతి దినపత్రికకు సంబంధించి. సో ఇట్లా దాదాపు అన్ని పత్రికలు ఇస్తే ఆంధ్రజ్యోతి పత్రిక మాత్రమే ఎక్కువ ఇంటి గుర్తులు ఇచ్చింది. 9 ఏది 14 5 పాస్ అయింది, 14కు 5 మార్కులు వచ్చినాయి, 9 ఫెయిల్ అయింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. సో ఇట్లా ఈ పత్రికలకు సంబంధించి ఒరిజినల్ పారామీటర్స్ వేసినప్పుడు ఇట్లా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అంశాలను పరిశీలించి ఇక్కడ ప్రజలు, ఇక్కడ ఉద్యమాలు, ఇక్కడ నాయకులు, తర్వాత ప్రభుత్వ హామీలు అనేటువంటి అంశం సామాజిక వర్గాలుగా తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ చెప్పినటువంటి ఈ రేటింగ్స్ ద్వారా మనకు వస్తుంది. సో ఒరిజినల్గా ఏ స్టాండర్డ్ మీద పత్రిక ఉండాలనే దాని మీద ఈ స్టాండర్డ్స్ మీద ఉండాలనేటువంటి చేసినప్పుడు 14 ఫ్యాక్ట్ చెక్ చేస్తే 14 ఆంధ్రజ్యోతి పత్రిక అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. సో ఇది పత్రికల వెనకాల ఉన్నటువంటి అసలు ఫ్యాక్టు. ఇవాళ ఏ పత్రిక చదవాలి, ఏ పత్రిక చదవద్దు, ఏ పత్రికలో ఏముందో మొత్తం మీరు పేపర్లు కమ్మ మర్రేయాల్సిన పని లేదు. ఇక ఒకప్పుడు మీరు వార్తలు చదివేటువంటి పరిస్థితుల్లో ఆయన చదువుతాడు, మేము వింటామంటే అప్పుడు నేను మార్నింగ్ న్యూస్ చదివితే మీరు విన్నారు కదా. ఇప్పుడు చదువుతున్నటువంటి వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం ఎంత అనే దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేయడం ద్వారా ఈ భాగవతం అంతా బయటపడతా ఉంది. సో కత్తెర గుర్తు మనది, మనందరిది. సో ఇక్కడ లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, పత్రికల భాగవతం మనకు స్పష్టత వచ్చేసింది కదా. ఇక మెజారిటీ ప్రజలకు ఉన్నటువంటిది సోషల్ మీడియా మాత్రమే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరియు బీసీ ఉద్యమంలో మీరు కూడా వీర సైనికుల్లా పాల్గొనాలంటే, సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలంటే మీరు చేయాల్సింది ఇది. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే, రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా. ఇక చాలు, ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇప్పుడు నడుస్తుంది మన ఉద్యమం, బీసీల ఆత్మగౌరవ యుద్ధం.
ఇది బీసీల అధికార దండయాత్ర. 78 ఏళ్ల తర్వాత మన కోసం మనం చేసుకుంటున్న తొలి పోరాటం. ఈ పోరాటంలో అగ్రకులాలకు బీసీలకు మధ్య వార్ స్టార్ట్ అయింది. రెడ్లు వెలమలకు 14 టీవీలు 15 పత్రికలు ఉన్నాయి. బీసీలకు పేపర్ లేదు, టీవీ లేదు. ఉన్నదల్లా మీలాంటి యువరక్తమే. మీ బిగించే పిడికిలి, ఆ పిడికిలిలో సోషల్ మీడియా సైనికుడిగా మారి బీసీ యోధుడుగా నిలబడదాం. రండి బీసీ వీరులారా, వీర సోషల్ మీడియా సైనికులారా, చేయి కలిసింది, అధికారమే మిగిలింది. బీసీ సోషల్ మీడియా వారియర్స్గా పనిచేయాలనుకుంటున్నారా? ఇప్పుడే ఈ నెంబర్కు కాల్ చేయండి. 1 నిమిషం కేటాయించు, 78 ఏళ్ల దోపిడీని అరికట్టు. జై బీసీ, జై బీసీ, జై తెలంగాణ. ఎనుకో ముందో ఎప్పటికైనా సచ్చేటోళ్ళమే. రేపటి సాగు కోసం ఇయ్యాల భయపడతామా? దశాబ్దాలుగా రెడ్లు, దొరల యువసేనలు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు, యూట్యూబ్లను మన భుజాల మీద మోసినాం కదా, ఇక చాలు. చూసిరుగా కథ ఎట్లుంది అంటే ఇప్పుడు ఇట్లుంది. తర్వాత అసలు యాక్చువల్గా ఏ పత్రిక చదవాలి, ఏ పత్రిక చదవద్దని చెప్పేసి కూడా మళ్ళా ChatGPTని అడిగితే అది చెప్తా ఉంది, బీసీలు తప్పకుండా కొలాల్సిన పత్రికలు అని చెప్పేసి ఈ పేపర్ల పేర్లు ఇచ్చింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు కేంద్రంగా ఉద్యమాత్మక ప్రశ్నించే ధోరణి బీసీలకు అత్యుత్తమం అని చెప్పేసి విజయక్రాంతి పత్రికకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చింది. ఆ తర్వాత V6 వెలుగు, బీసీ నాయకత్వం, గ్రామీణ సమస్యలు మొదటి పేజీ నుంచే ఉన్నాయంట. తర్వాత అగ్రకుల హైప్ తక్కువ, తర్వాత రోజు కొనవచ్చు అని చెప్పేసి ఇక్కడ విజయక్రాంతి, తర్వాత ఇక్కడ V6 వెలుగుకు సంబంధించినటువంటి పత్రికలు, ఈ 2 పత్రికలు అత్యుత్తమంగా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉంది ChatGPT. ఇక కొనవచ్చు సెకండ్ ప్లేస్లో, సెకండ్ రీడింగ్ పేపర్లు ఏమంటే సాక్షి, తర్వాత ఇక్కడ దిశ దినపత్రికలు. ఇలా ఏమేమి ఉన్నాయంటే సాక్షిలో బీసీ, ఎస్సీ సంక్షేమ కవరేజ్ ఉంది, పార్టీ కోణం ఉన్న సామాజిక అంశాలు కూడా కనిపిస్తున్నాయట ఏది సాక్షిలా. తర్వాత దిశ కూడా బాగుంది, భూమి, ఉపాధి హక్కులు, డేటా ఆధారిత కథనాలు ఉన్నాయి, విశ్లేషణ కోణం మంచిది అని చెప్పేసి విశ్లేషణ కోసం ఇది దిశ పత్రిక బాగుంటుందని చెప్పేసి చెప్తా ఉంది ChatGPT. అంటే ఇక్కడ క్లియర్గా కొనాల్సినటువంటి పత్రికలు ఏమున్నాయి అంటే ఫస్ట్ ప్లేస్లో విజయక్రాంతి, ఇటు V6 వెలుగు. సెకండ్ ప్లేస్లో చూసుకుంటే ఇక్కడ దిశ, తర్వాత సాక్షి పేపర్ని సెకండ్ ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి చెప్తా ఉంది ChatGPT. బీసీలు వదిలేయాల్సిన ప్రమాదకర పత్రికలు ఏమైనా ఉన్నాయంటే ఆ పత్రికల పేర్లు కూడా ఇచ్చింది. బీసీలు మొత్తం వదిలేయాల్సినటువంటి పత్రికలు ఏమైనా ఉన్నాయంటే 3 పేర్లు ఇచ్చింది. ఆ 3 పేర్లు ఏంటి అంటే ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి. ఈనాడులో ఏముంటాయంట, అగ్రకుల నాయకత్వం హైప్ ఉంటుంది. అగ్రకులాలను వది చేసినవరు, ఇది వీకినవరు, అట్లరా ఇట్లరా అని చెప్పేసి గొప్పగా రాస్తారనమాట. బీసీలకు సంబంధించి లబ్ధిదారులుగా మాత్రమే చూపింపు అంటే లబ్ధిదారులుగా మాత్రమే చూపిస్తూ ఉందట. అంటే వాళ్ళు అడుక్కుంటారు అనమాట, తీసుకుంటుంది బాబాని ఈ బ్యాచ్ అనమాట. అట్లా చూపిస్తూ ఉంది ఈనాడు దినపత్రిక. ఇక ఆంధ్రప్రభనేమో ఎలైట్ సెలబ్రిటీ ఫోకస్ పెడతా ఉందట. అంటే అగ్రవర్ణాలకు బాగా మొత్తం ప్రయారిటీ ఇస్తుంది, బీసీల కవరేజ్ చాలా తక్కువగా ఉన్నది. ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే స్పష్టమైన అగ్రకుల రాజకీయ ఎజెండా కనిపిస్తుందట. ఎందులో, ఇక్కడ ఆంధ్రజ్యోతిలో. బీసీలకు అత్యంత ప్రమాదకరమైనటువంటి పత్రిక ఏంటంటే ఆంధ్రజ్యోతి. కాబట్టి ఎందుకు బీసీలు వదిలేయాలి ఈ పత్రికలనంటే, ఏ పత్రికలను వదిలేయాలంటే ఈ 3 పేర్లు ఇచ్చింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, ఈ 3 పేపర్లని వదిలేయని చెప్పి చెప్తా ఉంది ఏది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఏవి చదవాలి, ఏవి వదిలేయాలి, ఏవి మన పేపర్లు మన కోసం రాస్తున్నాయి, మన వార్తలు రాస్తున్నాయి, ఏవి మనని తక్కువ చేసి చూపిస్తున్నాయి, మన ఉద్యమాలను కానీ, మన అస్తిత్వాన్ని కానీ, మన జీవితాన్ని కానీ, మన సంస్కృతి సాంప్రదాయాల్ని కానీ, మన జీవన విధానాన్ని కానీ, రాజకీయ అంశాలని కానీ, సామాజిక అంశాలని కానీ, వీటన్నిటినీ కూడా తక్కువ చేసి బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి మొత్తం కూడా తక్కువ చేసి చూపించినటువంటి పత్రికలు ఏవి అంటే ఇవంట. అందుకని వీటిని వదిలేయాలని చెప్తా ఉన్నాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభను వదిలేయాలి. తర్వాత ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి పత్రికలు ఏంటంటే ఇక్కడ V6 వెలుగు దినపత్రిక, తర్వాత ఇక్కడ ఏది విజయక్రాంతి. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో దిశ పత్రిక కూడా, తర్వాత సాక్షి కూడా చదవచ్చు అని చెప్పి చెప్తా ఉంది ChatGPT. కాబట్టి ఇంత క్లారిటీ. ఇప్పుడు మనుషులు చెప్తేనేమో ఒకవైపే ఉంటారు, వన్ సైడ్ ఉంటారు, కావాలని చెప్తున్నారు అనేటువంటి అది ఉంటుంది. కానీ ChatGPT చెప్పినప్పుడు
క్లియర్గా ఆ ఎనాలిసిస్ కనిపిస్తుంది మనకు. ఇది పత్రికల కథ. అసలు యాక్చువల్ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏ పత్రిక చదవాలి, ఏ పత్రిక చదవద్దు, టైం అంతా వేస్ట్ చేసుకోవడం అనమాట. మనం ఒకవేళ ఈ పత్రికలు కాకుండా ఈ పత్రికలు చదివితే మనం టైం వేస్ట్ చేసుకున్నట్టు, మనమే మోసం చేసుకున్నట్టు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి దీనిపైన. ముందుగా వెలుగు దినపత్రికను చూద్దాం. పతంగుల సంబరం. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో 7వ అంతర్జాతీయ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఫెస్టివల్కు 19 దేశాల నుంచి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, 15 రాష్ట్రాల నుంచి 55 మంది జాతీయ కైట్ ఫ్లయర్స్ వచ్చారు. వివిధ ఆకృతులు, రంగురంగుల గాలిపటాలను ఎగరేశారు. 1200 రకాల స్వీట్లట. 1200 రకాల స్వీట్లతో పాటు 60 స్టాళ్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ పిండి వంటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినాయట. అసలు యాక్చువల్గా కైట్ ఫెస్టివల్ అంటే మనం అంటే కొంతమంది చూసిన వాళ్ళకి అర్థమై ఉంటుంది, కానీ చూడని వాళ్ళకు చాలా పెద్దగా ఉంటాయి. ఒక్కొక్కటి హెలికాప్టర్ అంత ఉంటుంది, అంత పతంగి ఉంటుంది. తర్వాత ఒక్కటే పతంగికి కొన్ని వందల పతంగులు ఇట్లా జోడించి ఇట్లుంటుంది. అంటే డిఫరెంట్గా ఉంటుంది. మనం చూసినటువంటి ఒక్క పతంగి వేరు. తర్వాత ఇక్కడ అంటే అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి గొప్ప గొప్ప కైట్ ఫ్లయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి చేయించిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి చేసింది. ఇంత పెద్దగా మనుషులు ఎక్కడ ఉన్నారో అవి ఎక్కడ మొత్తం ఒక్కొక్క హెలికాప్టర్ అంత ఉంటుంది ఒక్కొక్కటి. తర్వాత ఒక్కటే పతంగి ఇట్లా రకరకాలుగా ఇట్లా చిన్నగా కొన్ని వందల కైట్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంటుంది నిజంగా. రంగురంగుల ప్రపంచం కనిపిస్తుంది అక్కడ. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే 1200 రకాల స్వీట్లట. మనం స్వీట్ హౌస్లోకి పోతే 50 రకాలు చూసుంటాం. 50 చూస్తాం, మరీ అనుకుంటే 100 చూస్తాం. 100 రకాలు కూడా కష్టమే, 50 నుంచి 100. కానీ 1200 రకాల స్వీట్లను కూడా అక్కడ చూసినట్టు తెలంగాణ పిండి వంటలు కూడా పెట్టిండ్రు పెరేడ్ మైదానంలో. 3 రోజుల పాటు జరుగుతుంది. ఇంకా ఇవాళ రేపు కూడా ఉన్నట్టుంది. ఇక ఇరాన్తో వ్యాపారం చేసే దేశాలపై 25% టారిఫ్లు. ఈ టారిఫ్ల మీదనే పడ్డాడు ఇక ట్రంప్. మొత్తం ఇదే పని. పరిశాన్ ఉన్నది, ఆగమాగం ఉన్నది కాకతోటి. వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకుంటే ఇట్లా, వీళ్ళ ఇప్పుడు రష్యా నుంచి చమురు కొంటే 500%, ఇక్కడ ఇరాన్ నుంచి వ్యాపార సంబంధాలు పెట్టుకుంటే 25%, ఇట్లా అని చెప్పేసి ఇష్టం వచ్చిన ఫండ్ వేస్తున్నాడు సుంకాలు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రకటన. ఇండియా, చైనా, తర్వాత యుఏఈ, తుర్కీ తదితర దేశాలపై ప్రభావం పడుతుంట. ఇండియాపై 75% సుంకాలు ఇప్పటికే విధిస్తున్నాడు ట్రంప్. 100 రూపాయలు ఉంటే 175 రూపాయలు అవుతుంది. ఇంకేడా కొంటారు ఏడా? మన వస్తువులకు గిరాకీ లేకుండా, అంటే మన వస్తువులను మొత్తం ఒక రకంగా వ్యాపారంగా దెబ్బతీస్తున్నాడు ట్రంప్. ఇక 10 minutes డెలివరీ బంద్ చేసిరట. ఎందుకని? ఫలించిన గిగ్ వర్కర్ల పోరాటం. బ్లింకిట్, స్విగ్గీ, జొమాటోతో కేంద్రం చర్చలు జరిపింది. 10 minutes డెడ్ లైన్ పెడితే ఎత్తేస్తున్నట్లు సంస్థలు ప్రకటించినాయి. ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్లు తగ్గుతాయని చెప్పేసి రాఘవ్ చద్దా అంటా ఉన్నారు. ఏది? గిగ్ వర్కర్లు. ఇప్పుడు మనం ఒక్కసారి ఇట్లా జన్మని ఇక్కడ కొట్టేస్తే ఏ హోటల్ నుంచి కావాలి, ఏం కథ కావాలి, మనకు మటన్ కావాలన్నా, చికెన్ కావాలన్నా, బిర్యానీ కావాలన్నా, ఏం కావాలి, లేకపోతే స్వీట్ కావాలన్నా, ఇంకేం కావాలి, ఐస్ క్రీమ్ కూడా కావాలన్నా, ఇవన్నీ అంటే ఓకే దాన్ని కొట్టేసి ఆన్లైన్లో ఆర్డర్ పెడతాం. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే 10 నిమిషాలలో తేవాలనేటువంటి ఒక నిబంధన పెట్టిండ్రు వాళ్ళు. ఎవరికి? గిగ్ వర్కర్లకు. అంటే తెచ్చిచ్చేటువంటి వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళకు 10 నిమిషాలలో తేవాలనేటువంటి అది ఒక నిబంధన పెట్టిరు. దీంతో ఏమవుతుంది? ఇక్కడ పెట్టడైనా మంచిగా ఉంటాడు, ఆడ ఓటు బాగానే ఉంటాడు. కానీ గిగ్ వర్కర్లు 10 నిమిషాల లోపల తీసుకురావాలనేటువంటి నిబంధనతోటి ట్రాఫిక్ ఉంటుంది. తర్వాత రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ ఉంటాయి. వీటన్నిటిని జంప్ చేసుకొని పోతుంటే ఎవడే వచ్చి గుద్దేస్తాడు, లేకపోతే స్పీడ్ పోతుంటే ఇంకా యాక్సిడెంట్లు అవుతుంటాయి. దీంతో చాలా ఇబ్బంది పడ్డారు గిగ్ వర్కర్లు. కాబట్టి ఏది డిసెంబర్ 31 తారీఖు నాడు వాళ్ళు 2 రోజుల పాటు సమ్మె చేసిండ్రు దేశవ్యాప్తంగా. ఎట్టి పరిస్థితుల్లో కాదరా నాయన అని చెప్పేసి మేము ఆర్డర్లు పెడితే కూడా మేము పని చేయమని చెప్పి చెప్పిండ్రు వాళ్ళు. చెప్తే దాంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంస్థలతోటి చర్చలు జరిపి ఈ 10 నిమిషాల నిబంధనలు ఎత్తేయరా బాబు, లేకపోతే వాళ్ళు చచ్చిపోతున్నారు పాపం, యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. యాక్సిడెంట్లు అయితే కూడా వాళ్ళకు ప్రమాద బీమా ఉండాలని చెప్పేసి చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అందులో భాగంగా కొంతవరకు గిగ్ వర్కర్లకు మంచి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు చెందిన గిగ్ వర్కర్ల అంటే డెలివరీ ఏజెంట్ల పోరాటం ఫలించింది. కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఆన్లైన్ ఆర్డర్లకు 10 నిమిషాల డెలివరీ నిబంధనపై క్విక్ కామర్స్ సంస్థలు
ఆన్లైన్ డెలివరీ సంస్థలు వెనక్కి తగ్గినాయి. మంగళవారం బ్లింకిట్, తర్వాత జిప్టో, స్విగ్గీ, జొమాటో ప్రతినిధులతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్ల భద్రత, 10 నిమిషాల నిబంధన ఎత్తివేత ఇతర అంశాలపై చర్చించారు. స్పీడ్గా డెలివరీ చేయాలన్న ఒత్తిడితో గిగ్ వర్కర్లు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఒత్తిడి పెంచే టైం బాండ్ అంటే 10 నిమిషాల్లో తీసుకోవాలంటే ఎట్లయితే దాన్ని తీసుకొని దేనికో గుద్దుతాడు. చచ్చిపోతున్నా లేకపోతే ఇక్కడ ఏమైనా కాల్ చేయి ఇరుగుతున్నా ఎవడు పట్టించుకోవాలి. ఈ గిగ్ వర్కర్లు ఎట్లుంటారు అంటే అసలు యాక్చువల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు, అభ్యర్థులు ఎవరైతే ఉంటో వాళ్ళు కూడా గిగ్ వర్కర్లుగా మారుతున్నారు. ఇక్కడ సాయంత్రం ఒక 3-4 గంటలు పని చేసుకుంటే 3-4 గంటలు ఇక్కడ ఈ డెలివరీ బాయ్ అట్లా పని చేసుకుంటే ఎన్నో కొన్ని డబ్బులు వస్తే దాంతో పుస్తకాలు కొనొచ్చు, తర్వాత మెటీరియల్ కొనొచ్చు, కోచింగ్కి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇటువంటి పని చేస్తూ ఉన్నారు కొంతమంది. పాపం వాళ్ళకు ప్రమాదం జరిగితే ఎట్లా వాళ్ళ కుటుంబాలు. కాబట్టి దానిపైన కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఒత్తిడి పెంచే టైం బాండ్ అంటే 10 నిమిషాల నిబంధనలు తొలగించాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. దీంతో అన్ని బ్రాండ్ కంపెనీలు తమ సంస్థ ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టుల నుంచి 10 నిమిషాల రూల్ను తొలగించేసినాయి, దానికి అంగీకరించేసినాయి. వాడు బాగానే పెడతారు 10 నిమిషాల రూల్, కానీ మరి వాళ్ళ పరిస్థితి ఏం కావాలని చూడాలి కదా. అది కూడా ఇక ఫేక్ న్యూస్పై సిట్ అంట. సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు. మహిళా ఐఏఎస్, తర్వాత మంత్రి ఎపిసోడ్ సహా సీఎం ఫోటోల మార్ఫింగ్పై సర్కార్ సీరియస్గా ఉన్నది. ఈ ఘటన వెనుక రాజకీయ కోణం ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నది. వీటిపై ఇప్పటికే కేసులు నమోదు. నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ విచారణకు డీజీపీ ఆదేశం. నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తా ఉన్నారు సిపి సజ్జనార్. ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ సర్క్యులేట్ చేస్తున్న ఫేక్ న్యూస్ అంశాన్ని సర్కార్ సీరియస్గా తీసుకుంటుంది. కొంతమందికి ఇదే పని పెట్టుకుంటారు, మార్ఫింగ్ చేసుడు, తర్వాత ఈ పేపర్ ఇవి చేసుడు, తర్వాత ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా ఈ ఏఐని ఉపయోగించి తర్వాత అదొకటి రకరకాలుగా ఫేక్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆ ఫేక్ ప్రచారం చేయడం పట్ల మొత్తం కూడా ప్రభుత్వం సీరియస్గా ఉన్నది. తర్వాత కమిషనర్ కూడా దీనిపైన సిట్ వేసిండ్రు. దాంతో వేయడంతో ఇదంతా కూడా మొత్తం సెట్ చేస్తామని చెప్తున్నారు ఫేక్ న్యూస్ పైన. ఇటీవల ఓ మంత్రి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించి మహిళా ఐఏఎస్ను కించపరుస్తూ ప్రసారం చేసినటువంటి కథనాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను మార్పింగ్ చేసిన ఘటనపైన ఆగ్రహంగా ఉన్నది. సీఎం, మంత్రి, మహిళా ఐఏఎస్ ప్రతినిధులను ప్రతిష్టను దిగజారుస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఈ ఘటనల వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చేందుకు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. ఇందుకోసం హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 8 మంది సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిట్ ఇన్ఛార్జిగా హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ జాయింట్ సిపి ఎన్ శ్వేతను నియమించగా ఇక్కడ చేవెళ్ళ డీసీపీ యోగేష్ గౌతమ్, హైదరాబాద్ సిటీ అడ్మిన్ డీసీపీ కె వెంకటలక్ష్మి, హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ వి అరవింద్ బాబు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్ కుమార్, హైదరాబాద్ సిటీ సిసిఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సిఐ సెల్ ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి, షీ సైబర్ సెల్ ఎస్ఐ హరీష్ను సభ్యులుగా నియమించినట. 2 ఘటనలపై కేసులు నమోదు చేసిండ్రు. మహిళా ఐఏఎస్పై అసభ్యకర కథనాలను ప్రసారం చేసిన ఓ న్యూస్ ఛానల్, వాటిని సర్క్యులేట్ చేసిన ఇతర ఛానళ్లు, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలంటూ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జేఎస్ రంజన్ హైదరాబాద్ సిసిఎస్లో ఇప్పటికే ఫిర్యాదు చేసినట్టు దీంతోనో సిట్ దర్యాప్తు చేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు ఫేక్ న్యూస్ పైన. ఈ ఫేక్ న్యూస్ చేసి ఆగమాగం చేస్తూ ఉన్నారు కొంతమంది. కోట్ల రూపాయల విలువైన భూమి 40 రూపాయలకి రిజిస్ట్రేషన్ అట. చూసుకోయిగా ఏది ఇటువంటి కథలు. భూభారతి చలన్ల విషయంలో ఇట్లా నడిచినాయట కథలన్నీ. భూభారతి చలన్ల దందాలో వెలుగు చూస్తున్న అక్రమాలు. ఎడిట్ ఆప్షన్ దుర్వినియోగం చేసిండ్రు. యూట్యూబ్లో వీడియోలు చూసి చలాన్లు జనరేట్ చేసిండట. పూర్తి వివరాలతో ఎన్ఐసి రిపోర్ట్ ఇచ్చింది. రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలోనే భారీగా అవినీతి జరిగిందట. కొనసాగుతున్న కమిటీ విచారణ. ఇప్పటికే ఆయా జిల్లాలకు అక్రమ చలన్ల లిస్టు, మీ సేవా కేంద్రాలు, ఇంటర్నెట్ సెంటర్ల వారీగా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. అక్రమార్కులతో తహసీల్దార్లు కూడా కుమ్మక్కయ్యారనేటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయట. దొంగలతోటి ఈ తహసీల్దార్ ఎంఆర్ఓలు కూడా చేతులు కలిపినటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇదేందో కథ. మళ్ళా కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని 40 రూపాయలకి చూసుకోయిగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు.
అధికారుల పాత్ర ఉన్నట్లు తేలితే భూభారతి చట్టం ప్రకారం ఉద్యోగం ఊస్తేనట తీసేస్తారట ఉద్యోగం. ఆ పని చేయాలి, మళ్ళీ వాడిని చేయకుండా అయితే. ఇక చైనా మాంజా ప్రమాదాలపై నివేదిక ఇవ్వండి. హైదరాబాద్ సిపి సజ్జనార్కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు ఇచ్చిందంట. చైనా మాంజా చాలా డేంజర్. దానికి అది ఉంటుంది కదా, సీసం పెంకలు దంచి తర్వాత దానికి పూస్తారు, దానికి ఆ దారానికి. దాంతో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు వేరే వాడిని దారం తెంపడం తర్వాత పక్కకు పెడితే, ఇప్పుడు ఈ విలాసంగా మనం సంతోషానికి ఎగిరేసుకునేటువంటి ఈ గాలిపటాలకు సంబంధించి చాలామంది ప్రమాదాలు జరిగి ప్రాణాలే పోతున్నాయి. మొత్తం కూడా మెడలు తెగిపోతున్నాయి, గొంతులు తెగిపోతున్నాయి. ఎందుకంటే ఈ చైనా మాంజా ఏమవుతుంది, తెగి ఏమైనా పడుతుంది, ఆ చెట్టుకు తాకుతుంది, ఆ చెట్టుకు మీద ఉంటుంది, తర్వాత ఇక్కడో చెట్టుకు తాకుతుంది, తర్వాత కింద ఇట్లా పడుతుంది. పడ్డ తర్వాత బైక్ మీదనో దీని మీద పోతుంటే ఆటోమేటిక్గా ఆ చైనా మాంజా తగలడం మొత్తం ఇక్కడ గొంతు కోసుకపోవడం స్పీడ్లో. దాంతో ప్రమాదాలు జరిగి చాలామందికి ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో దానిపైన నివేదిక ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. వైద్య శాఖలో 9,574 పోస్టుల భర్తీ, మరో 7,267 ఉద్యోగాల నియామక ప్రక్రియ ఫైనల్ కంట మంత్రి దామోదర రాజనరసింహ చెప్తా ఉన్నారు. 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేసిండ్రు. కుక్క కరిస్తే భారీ పరిహారం అంట, రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాల్సిందే సుప్రీంకోర్టు చెప్తున్నది. ఏ కుక్క కరిస్తే, ఇక్కడ వీధి కుక్కలు కానీ లేకపోతే ఇంట్లో కుక్కలు కానీ, వీధి కుక్కల్ని మనం కంట్రోల్ చేయకపోతే, వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయకపోతే కుక్కలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా పిల్లల్ని గడుస్తున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీంతో ఒకవేళ కరిస్తే రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పేసి అంటుంది సుప్రీంకోర్టు. గత 5 ఏళ్లుగా రూల్స్ అమలు చేయట్లేదని ఫైర్ అయింది. కుక్క కాటు కేసులకు డాగ్ లవర్సు, అంటే కుక్క ప్రేమికులు ఉంటారు, శునకాల ప్రేమికులు ఉంటారు, తర్వాత ఫీడర్స్ కూడా బాధ్యులేనని వెల్లడి. ప్రజల ప్రాణాలు పోతున్నా కండు మూసుకొని ఉండాలా అని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉంది సుప్రీంకోర్టు కుక్క కాటు విషయం సంబంధించి. అద్భుతమైన వేడుకకు హైదరాబాద్ ముస్తాబు, అంబరా నటిన సంబరాలు మొదలైంది అని చెప్పేసి పతంగుల పండుగ 16-18 జనవరి 16-17 పతంగుల పండుగ ఉంటుంది. 13 నుంచి 15 దాకా ఇవాళ కూడా ఉంటుంది, ఇవాళ రేపు ఉంటుంది. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి విజయక్రాంతి చూద్దాం. నేడే గుడిమెలిగే పండుగనంట. మేడారం జాతరకు అంకురార్పణ. మేడారం కన్నపల్లిలో గుడుల శుభ్రం చేసిండ్రు. సమ్మక్క సారలమ్మ దేవతలు పూజారులతో వనదేవతలకు ధూపదీపాలతోటి పూజలు చేసిండ్రు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క దేవాలయం ఇక్కడ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం మీద 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఈ నెల సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. దాంతోపాటు ఇప్పటి నుంచే, అంటే గతం నుంచే భక్తులు వెళ్తూ ఉన్నారు. ఒక్కటేసారి 28వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా అంటే 3-4 రోజులు వెళ్ళాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మొత్తం ట్రాఫిక్ జామ్ అవుతుంది, తర్వాత రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అప్పుడు కాకుండా ముందే పోయి దర్శనం చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది భక్తులు అక్కడికి వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈసారి ఇక్కడ గిరిజనకు సంబంధించినటువంటి మ్యూజియాలు అవన్నీ కూడా ఏర్పాటు చేసి చూపిస్తూ ఉన్నారు. అద్భుతంగా చాలామందిని కూడా ఆకట్టుకుంటున్నాయి అవి ఏవి మ్యూజియాలు. తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డల సంస్కృతి సాంప్రదాయాలు అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏర్పాటు చేసిండ్రు అక్కడ సమ్మక్క సారక్క గద్దెలతో పాటు. తర్వాత ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా ఆదివాసీలకు సంబంధించి అక్కడ కోయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా చాలా బొమ్మలు కూడా అక్కడ ఏర్పాటు చేసిండ్రు. అద్భుతమైనటువంటి కళాఖండాలు అక్కడ మనకు దర్శనమిస్తాయి. పులులు, తర్వాత ఏనుగులు, ఇక్కడ ఎడ్లు, అక్కడ జింకలు, అంటే ప్రకృతితో మమేకమైనటువంటి జీవితాలు అక్కడ కనిపిస్తాయి. ఆనాటి జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా మొత్తం కూడా చేసిండ్రు. అద్భుతంగా ఉంటాయి.
మేడారం పోయినసరికి అంటే గతంలో లేకుండే ఇవి, అక్కడ పోయిన వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇట్లా అద్భుతమైనటువంటి కళాఖండాలతోటి ముస్తాబైంది మేడారం జాతరకు సంబంధించి. 70.82 లక్షల టన్నుల ధాన్యం కొన్నామని చెప్పేసి వానాకాలం పంట కొనుగోలులో రికార్డు. సన్నధాన్యం 38.37 లక్షల టన్నులు, 32.45 లక్షల టన్నుల దొడ్డు ధాన్యం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తా ఉన్నారు, పౌర సరఫరాల శాఖ మంత్రి. నీళ్ల సమస్యకు కాంగ్రెసే కారణం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అంటున్నాడు. దానిపై గొడవ చేస్తున్నది బీఆర్ఎస్. ఇక సుప్రీంకోర్టులో కేసు ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, చలాన్ల పేరుతో ఖాతాల నుంచి డబ్బులు గుంజొద్దు, జిల్లాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం పెట్టాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటున్నాడు. మొత్తం మీద చలాన్ల పేరుతోటి డైరెక్ట్ ఖాతాల నుంచి తీసుకోవద్దని చెప్పేసి అంటున్నాడు. ఇచ్చింది గోరంతే, ప్రభుత్వ ఉద్యోగులకు 5 డిఏలు పెండింగ్ ఉండగా 1 డిఏ ప్రకటన. చూసుకో, 5 డిఏలు రావాలి, ఇప్పుడు 1 డిఏ ఇచ్చేసి మీరు బతుకుపోరని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు చెప్తా ఉంది ప్రభుత్వం. ఈ మేరకు జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక పీఆర్సీ తర్వాత సిపిఎస్ రద్దు, ఇతర సమస్యలపై హామీలు లేవు. ప్రభుత్వ వైఖరిపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇటు టీజీఓ డైరీ ఆవిష్కరణ వేదికగా సీఎం డిఏ ప్రకటనపై టీఎన్జీఓ గుర్రుగా ఉందంట. ఇక మిగతా సమస్యలను టీజీఓ ప్రశ్నించలేదని నిలదీత. ఇక టీఎన్జీఓ గత ప్రభుత్వంతో అంటకాగిందంటూ టీజీఓ ఆరోపణలు. ఇక ఉద్యోగుల జేఏసీలో డిహెచ్ఇచ్చు పండుగ తర్వాత జేఏసీ కీలక సమావేశం ఉండే అవకాశం ఉందట. దీనికి సంబంధించి ఉద్యోగులకు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 5 కరువు బత్యాలు అంటే డిఏ పెండింగ్లో ఉండగా ప్రభుత్వం కేవలం 1 డిఏను మాత్రమే ప్రకటించడంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. 1 డిఏ ఇస్తామని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిన నేపథ్యంలో ప్రభుత్వ తీరును మెజార్టీ సంఘాలు తప్పుపడుతున్నాయి. అయితే టీజీఓ డైరీ ఆవిష్కరణ వేదికగా సీఎం రేవంత్ నుంచి డిఏ ప్రకటన చేయడం కొంత కూడా వివాదాస్పదమైందంటే, ఎందుకంటే 5 డిఏలు ఉంటే 1 డిఏ ఇస్తే గొప్పెట్లయితుందని చెప్పేసి అంటున్నారంట. సరే, కొంతమంది ఏమంటున్నారంటే లేదు మరి గుడ్డి కంటే మెలనయం కదా, అందుకని కొంచెం నయమే అని చెప్పేసి కొంతమంది అంటున్నారట. కథనాల వెనుకున్నది ఎవరు? మహిళా ఐఏఎస్పై అసత్య ప్రచారం కేసు దర్యాప్తులకు సిట్ ఏర్పాటు చేసిండ్రు. 8 మంది సభ్యులతో ఏర్పాటు, నేతృత్వం వహించనున్న సిపి సజ్జనార్, డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఫోటోల మార్పింగ్ పైన విచారణ జరుపుతున్నాడు. ఫోటోలు మార్పింగ్ చేసి కథలు పడుతున్నాడు ఆయన, ఈ లంగ కొడుకులు కొంతమంది. ధాన్యం స్వాహ, 9 జిల్లాలోని 19 మిల్లులపై విజిలెన్స్ 60 కోట్ల రూపాయల విలువైనటువంటి ధాన్యం పక్కదారి పెట్టిందట. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 19.73 కోట్ల రూపాయల ధాన్యం మాయమైంది. 19 మిల్లుల్లో అక్రమాలే ఇంతింతాయి. ఇక మొత్తం 4800 మిల్లులను తనిఖీ చేస్తే 1000 కోట్ల రూపాయల అక్రమాలు పక్కా అంటున్నారు ప్రజానీకం. చూసుకోయిగా దాన్ని పక్కదారి పట్టించేసి కథం చేస్తున్నాడు కొడుకులు లంగలు. ఇక ఈటల వర్సెస్ మర్రి. ఇక్కడ ఈటల అంటే ఇక్కడ మల్కాజ్గిరి మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీ. తర్వాత మర్రి అంటే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎవరు, ఇక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి వాళ్ళ అల్లుడు, ఇక్కడ మల్కాజ్గిరి ఇప్పుడు ఎమ్మెల్యే. అయితే లేదు మేము చేసినామంటున్నారట. నిధుల విషయంలో వేదికపైనే వాదించుకుంటున్న ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. మచ్చబొల్లారంలో రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులకు శంకుస్థాపనలో ఎంపీ ఎమ్మెల్యే మధ్య వాగ్వాదం అంట. నిధులను తామంటే తామే తెచ్చామంటూ బీజేపీ బీఆర్ఎస్ నాయకులు వాదోపవాదాలు చేసుకున్నారు. ఇరు వర్గాలను చెదరగొట్టినరు పోలీసులు.
మేమే తెచ్చినామని చెప్పేసి కేంద్రం నుంచి తెచ్చినని చెప్పి ఈటల రాజేందర్ అంటే లేదు లేదు బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చింది అని చెప్పేసి అక్కడ మర్రి రాజశేఖర రెడ్డి అంటున్నట. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం, వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితా విడుదల, పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారట, ఎక్కువ మంది ఆడవాళ్ళే ఉన్నారట. 20న నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గాదే ఇంట్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. ఇదివరకు అరెస్ట్ చేసి జైల్లో వేసింది ఆయనని. మా ఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలో సోదాలు, 1,00,000 నగదు కీలక పత్రాలు స్వాధీనం. ఉదయం 6:30 నుంచే అధికారులు తనిఖీ చేస్తున్నట. ఆశ్రమం అది, మా ఇల్లు అనేది. ఇక ట్రంప్ సుంకాల బాంబు, ఇరాన్తో వాణిజ్య సంబంధాలుంటే 25% అదనంగా ఎగుమతి సుంకం. ఇక భారత్పై అధిక ప్రభావం, ఇప్పటికే మనపై 50% అమలంట. కొత్త నిర్ణయంతో 75%కి చేరువ. సుంకాల మీద సుంకాలు వేస్తున్నాడు ఆయన. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కత్తెర గుర్తిచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం. అవినీతిని కత్తిరించడమే లక్ష్యం, పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన అంటున్నాడు. కత్తెర గుర్తిచ్చేసిండ్రు. మన సర్పంచ్ ఎన్నికలలో కూడా కత్తెర గుర్తున్నట్టుంది. కత్తెర గుర్తు బాగా అందరికీ ప్రచారం కూడా జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కత్తెర గుర్తును కేటాయించింది. అధికారిక ఉత్తర్వులు వెలువడడంతో పార్టీ అధ్యక్షుడు, వ్యవస్థాపక అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు బాణసంచ గాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తీర్మాన్ మల్లన మాట్లాడుతూ ఇది సామాన్యుడి ఆయుధమని, బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం దిశగా ఈ గుర్తుతోనే యుద్ధం చేస్తామని ప్రకటించారు. అవినీతిని కత్తిరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. జనాభా దామాష ప్రకారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రాజకీయాల్లో న్యాయమైనటువంటి వాటా కల్పించి ఆత్మగౌరవం, అధికారం, వాటా అనేటువంటి 3 సూత్రాలే పునాదిగా పార్టీ ఏర్పాటు చేసినామని చెప్పేసి తీర్మానం వలన చెప్పిండు. మొత్తం మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీకి, టీఆర్పీకి కత్తెర గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీని మీదనే పోటీ కూడా జరుగుతుంది. ఇక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో ఇది విజయక్రాంతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈనాడు చూద్దాం. రాష్ట్రానికి 2,500 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. వినియోగంపై పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసిందట. ఏది కేంద్రం నుంచి నిధులు రావాలి, అక్కడ 3,500 కోట్లు అని చెప్పారు, కానీ 2,500 కోట్లు అవి. ఏవి? పంచాయతీ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ల ఎన్నికలు జరిపితే కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు వస్తాయన్నారు కదా. 3,500 కోట్లు అన్నారు. కాకపోతే కాదు, అవి ఎంత? 2,500 కోట్లు మాత్రమే. అవి విడుదలవుతున్నాయంటే ఈ నెల కొన్ని, వచ్చే నెల కొన్ని వస్తాయట. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగి పాలక వర్గాలు ఏర్పాటైనందున రాష్ట్రానికి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు 2,500 కోట్ల రూపాయల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందులో 1,000 కోట్లను ఈ నెలాఖరు వరకు, ఆ తర్వాత 1,500 కోట్ల రూపాయలు వచ్చే నెలలో విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. రాష్ట్రంలో పంచాయతీ పాలక వర్గాలకు ఈ 2024 జనవరిలో గడువు ముగియగా 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు నిధులు వచ్చినాయి. ఇక 2024-25 సంవత్సరంలో ఎన్నికలు జరగక పాలక వర్గాలు లేకపోవడంతో ఆ సంవత్సరం రావాల్సిన 2,500 కోట్ల రూపాయలను కేంద్రం నిలిపేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గత నెలలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంతో 2025-26 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. పాలక వర్గాల ఏర్పాటు అనంతరం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఢిల్లీకి వెళ్ళి మరి చెప్తే మొత్తం మీద 2,500 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పిందట. విభజన సమస్యలు, జల వివాదాలు, గత వైషమ్యాలని చెప్పేసి భోగుమంటలు లేచి కాల్చేద్దామని చెప్పేసి చేస్తుంది. ఎందుకంటే వీళ్ళకు నీళ్ళ క్లియరెన్స్ కావాలని చెప్పేసి కాల్ చేసినట్టుగా చేస్తుంది అన్నట్టు. మున్సిపల్ ఎన్నికలుగా కోడిపందాలట. కేంద్రం మమతా బెనర్జీ అక్కడ, ఏది పశ్చిమ బెంగాల్. ఇక ఇరాన్ ప్రభుత్వం, అమెరికా అక్కడ కోడిపందాలు నడుస్తున్నాయి. ఇట్లా సంక్రాంతి, భోగి ఇట్లా నడుస్తుందని చెప్పేసి ఒక కార్టూన్ వేసింది ఈనాడు దినపత్రిక. ఇక ఇరాన్ రక్తసిక్తం, టెహ్రాన్లో భారీ విధ్వంసం అంట. ఆందోళనలో ఇప్పటిదాకా 2,003 మంది చచ్చిపోయారట. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు,
ఏటీఎంలపై దాడి చేసిండ్రు. ఆందోళనకారులకు త్వరలో సాయం అందబోతోంది అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్తున్నాడు. ఇరాన్లో జరిగేటువంటి ఆందోళనకారులకు ట్రంప్ నేనున్నా 100% మీరు చూసుకుందామని చెప్పేసి అంటున్నట. అది వస్తుంది. ఇక ట్రంప్ ఇరాన్ సుంకం, ఆ దేశంతో వ్యాపారం చేస్తే 25% మళ్ళేస్తాడట, సుంకం పన్నేస్తాడట. భారత్ సహా పలు దేశాలపై ప్రభావం, తీవ్రంగా స్పందించిన ఖమేని మన వ్యాపారం తక్కువే అని చెప్పేసి భారత్ అంటా ఉంది. 60 కోట్ల రూపాయల ధాన్యం దారి మళ్లించిన మిల్లర్లు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వెల్లడిస్తూ ఉంది, చెప్తా ఉంది డైరెక్టరేట్. ఇక ట్రోల్స్ తాత్కాలికం, ట్రోల్స్ చేస్తుంటారు, అవోటి ట్రోల్స్ చేస్తుంటారు అట్లా ఇట్లా అని చెప్పేసి అది తాత్కాలికమే. పరుగులు వికెట్లే శాశ్వతం, వచ్చే దశాబ్దం కూడా భారత్దే. యువ ఆటగాళ్లు ఐపీఎల్ కంటే ముందు 2 ఏళ్లు దేశవాళీ ఆటలు ఆడాలి. అతి ప్రచారంతో ఆటగాళ్లపై మానసిక ఒత్తిడి పెరుగుతుందని చెప్పేసి గంగూలీ అంటుండు. గంగూలీ సందులో గజ్జల గోల్ అంటారు కదా, అట్లా గంగూలీ క్రికెటర్ చెప్తున్నటువంటి మాట. భారత క్రికెట్లో సౌరవ్ గంగూలీది ఒక చిరస్మరణీయ ఇన్నింగ్స్. ఆటగాడిగా ఎంత బలమైన ముద్ర వేశాడో, సారథిగా అంతకన్నా రెట్టింపు ప్రభావం చూపించాడు. పాలకుడిగాను విలక్షణతను చాటుకున్నాడు. కానీ విజయవంతమైన బ్యాటర్గా కన్నా, ఎన్నో విజయాలను అందించిన కెప్టెన్గా కన్నా భారత క్రికెట్ ఆలోచన విధానాన్ని మార్చిన వ్యక్తిగానే గుర్తుండిపోవాలని కోరుకుంటున్నారు గంగూలీ. టెస్ట్ క్రికెట్ మనుగడ, ఆటగాళ్లపై సోషల్ మీడియా ప్రభావం, దేశవాళీ క్రికెట్లో రావాల్సిన మార్పులు, ఇలా ఎన్నో అంశాలపై ఈనాడుతో తన ఆలోచనలు పంచుకున్నాడు దాదా అంటారు ఈయన గంగూలీని. క్రికెట్లో వచ్చే దశాబ్దం కూడా భారత్దే అంటున్న గంగూలీ ప్రత్యేక ఇంటర్వ్యూ చాలా విషయాలు చెప్పిండట. ఆ విషయాలన్నీ కూడా రాష్ట్రం అని చెప్పేసి చెప్తా ఉంది ఈనాడు దినపత్రిక. ఈనాడు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది క్రికెటర్ గంగూలీని. ఇంకా ఇదే గింతే ఉంటుంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. చూసారు కదా, చదవకూడని పత్రికలు అంటే ఈనాడు ఆంధ్రజ్యోతి అని చెప్తుంది. ఎందుకంటే బీసీ ఎస్సీల గురించి రాయారట వీళ్ళు కథ. 10 నిమిషాల డెలివరీ ఇక రద్దు, గిగ్ వర్కర్ల దేశవ్యాప్త ఆందోళన. క్విక్ కామర్స్ సంస్థతో కేంద్రం చర్చలు జరిపింది. 10 నిమిషాల డెలివరీ నిలిపివేతకు సంస్థలు అంగీకరించినాయి. జల వివాదాలపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, ఆధారాలతో సహా వాస్తవాలను వెల్లడించండి. మన సర్కారు వచ్చాకే వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలపండి. ఎందుకంటే నిజంగా కూడా అప్పుడు కేసీఆర్ సపడే కాదు, నేను రాను పో కుసోపో, అక్కడ కృష్ణా బోర్డు మీటింగ్ జరుగుతుందంటే రాను, గోదావరి బోర్డు మీటింగ్ జరుగుతుందంటే రాను, ఇట్లా రకరకాలు చెప్పేది. దాంతో ఇంత పోయి కొట్లాడుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. తుమ్మిడిహెట్టి డిపిఆర్ను సిద్ధం చేయండి, ప్రాధాన్య ప్రాజెక్టులకు భూమిని కేటాయించండి, ఆ తర్వాతే సవరణ అంచనాలు పంపండి, కాళేశ్వరంలో కీలక పనులు పూర్తి చేయండి. నీటిపారుదల శాఖపై సమీక్షలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాడు. జల వివాదాలపైన ఇష్టం అట్లా ట్రోలింగ్ జరుగుతూ ఉన్నాయి, అవి వాటిని తిప్పికొట్టాలని చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈగల్ హైడ్రా తరహాలో రహదారి భద్రతకు కొత్త వ్యవస్థ, 20,000 మంది పోలీసులతో ఏర్పాటు, డీజీపీ స్థాయి అధికారి సారథ్య బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నారంట. రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంది దీనిపైన. మొత్తం మీద జల వివాదాన్ని తిప్పికొట్టాలని చెప్పేసి చెప్తున్నాడు ముఖ్యమంత్రి. సంబంధించిన ఇది కూడా ఉండే. రైట్, చూసి మళ్ళా వేద్దాము. ముఖ్యమంత్రి పైన ట్రోల్ అంటే మొత్తం నష్టం చేసిండు అనేటువంటి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము లాభం చేస్తున్నాం, కష్టపడుతున్నాం అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. ఉమ్మడి జిల్లాలపై సరే ఓకే. భూభారతి దిద్దుబాటు, ఇక పోర్టల్లో మార్పులు చేసిన సీసీఎల్ఏనట. ఎడిట్ చేయకుండా ఉండేలా మార్పులు చేసింది. ఎడిట్ చేసేసి ఆగమాగం చేసుకుంటారు కొడుకులు, పైసలు వాళ్ళ దాంట్లో వేసుకుంటారట అకౌంట్లలో. సెక్యూరిటీ చెక్, పేమెంట్ ఇంటర్ఫేస్ అప్డేట్ చేసిందంట.
డాక్యుమెంట్ల పరిశీలన తహసీల్దార్లకు ఇక 17లోగా నివేదిక అందించాలనే ఆదేశాలు. అధికారుల పాత్రపైన అనుమానాలు. రైతులకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇచ్చిండ్రు. దొంగల్ని తేల్చాలంటే వివరాలు ఇవ్వాలని ఆదేశం. అవకతవకలపై తహసీల్దార్ల ఫిర్యాదులు. యాదాద్రి జిల్లాలో 45 మందిపై కేసు పెట్టినట్టు సుస్కైగా. ఈగల్ హైడ్రా తరహాలో రహదారి భద్రతకు కొత్త వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు. 20,000 మంది పోలీసులతో ఏర్పాటు. డీజీపీ స్థాయి అధికారికి సారథ్య బాధ్యతలు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పని చేస్తారు, చేయాలి నిజంగా. రహదారి భద్రత చాలా ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే చాలా యాక్సిడెంట్లు అయితే చాలామంది చనిపోతున్నారు. క్షణాల్లో జీవితాలు మొత్తం మారిపోతుంటాయి. ఎందుకంటే కుటుంబ సభ్యులు అంటే ఎవరైతే ఆ కుటుంబాల్లో యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళ కుటుంబాలని, యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు లేకపోతే ఏమన్నా అవయవాలు కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబాలను పోయి కదిలిస్తే రోడ్ యాక్సిడెంట్ ఎట్లుంటుందంటే చెప్తారు. స్పీడ్గా రుయ్యని పోతారు, మంచిగా ఉంటుంది. హెల్మెట్ పెట్టుకోడు మనోడు, తర్వాత లేకపోతే సీట్ బెల్ట్ పెట్టరు కార్లో పోతే, ఇంత మందు తాగి పోతారు, ఇంకా లేకపోతే ఇష్టం వచ్చిన స్పీడ్ పోతుంటారు. లాస్ట్కి క్షణాల్లో జీవితం ఆగమవుతారా బాబు, జీవితాలే వ్యక్తి. కాబట్టి పిల్లలు ఉంటే మీ పిల్లలకి చెప్పుకోండి. తర్వాత ఈ రోడ్డు భద్రత పైన క్లియర్గా అందరికీ అవగాహన ఉండాలి. వ్యక్తిత్వ హనన కథనాలపై సిట్ ఏర్పాటు చేసిండ్రు. సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు. డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేసిండ్రు. ఓ అసత్య కథనానికి సీఎం రేవంత్ మార్ఫింగ్ అంట. మార్ఫింగ్ ఫోటోను జత చేయడంపై నారాయణపేటలో కేసు నమోదైంది. మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై జయేష్ రంజన్ ఫిర్యాదుతో హైదరాబాద్లో కేసు నమోదైంది. ఈ 2 ఫిర్యాదుల ఆధారంగా సిట్ ఏర్పాటు. అసత్య ప్రచారం వెనుక ఉన్న రిపోర్టర్, ఎడిటర్ సంస్థ యాజమాన్యం గుర్తింపునకు దర్యాప్తు చేస్తున్నట. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్లో ఎస్ఐఆర్ ప్రస్తుతం దేశంలోని 9 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతూ ఉందంట. సార్ దానికి సంబంధించి పతంగుల పండుగ అన్నిట్లో వేసినట్టుగా మంచిగా యాడ్లు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి మన పేపర్ని చూద్దాం. శనార్థి తెలంగాణ. ఇక డ్రాగన్ కొత్త పేచి. ఏది డ్రాగన్ అంటే ఏంటిది? పక్కకున్నదిగా చైనా డ్రాగన్ ఫ్రూట్ అంటాం కదా, అక్కడి నుంచి వచ్చింది అది. ఇక షక్సాగామ్ లోయ తమదేనన్న చైనా, ఆ ఒప్పందం చెల్లదని చెప్పేసి ఇండియా చెప్తుంది. అది చైనా పాక్ మధ్య జరిగిన ఒప్పందం అని చెప్పేసి భారత్ అంటా ఉంది. మన మధ్య జరిగిందని చెప్తున్నట ఈ రంగలు. మన గుర్తు కత్తెర. తెలంగాణ రాజ్యాధికార పార్టీ కత్తెర గుర్తు కేటాయింపు. ఇక ఈసీ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కత్తెర గుర్తు కేటాయింపుపై మల్లన్న హర్షం వ్యక్తం చేసిండు. సామాన్యుడి ఆయుధం కాబోతోంది. కత్తెర బలహీన వర్గాల ఆత్మగౌరవానికి సింబల్గా కానుంది. అవినీతి, ఆధిపత్య కుల రాజకీయాలు కత్తిరింపే లక్ష్యంగా పనిచేస్తాం. టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న అంటున్నాడు. కత్తెర గుర్తు కేటాయింపుపై టీఆర్పీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. అయితే మొన్న ఎన్నికలల్లో జూబ్లీహిల్స్ ఎన్నికలు కూడా ఎందుకు పోటీ చేయాలని చెప్పి చాలామంది అడిగితే మనకు గుర్తు లేనప్పుడు మళ్ళీ ప్రత్యేకంగా ఏదో ఒకటి ఇండిపెండెంట్గా పోటీ చేయడం కరెక్ట్ కాదు. గుర్తులు ఇంకా రాలేదని చెప్పేసి పోటీ చేయలేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మొన్న ఎట్లకైనా సర్పంచ్ ఎన్నికల్లో అయితే ఎట్లకైనా గుర్తు లేదు కాబట్టి, గుర్తు ఏమి ఉండదు కాబట్టి, ఏ పార్టీ గుర్తు కూడా పార్టీ పరంగా ఉండదు కాబట్టి అది అయిపోయింది. తర్వాత ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఫిబ్రవరిలో వచ్చే నెలలో ఈ మున్సిపల్ ఎన్నికలలో పార్టీ గుర్తులతో వస్తాయి. కాంగ్రెస్ అంటే చేయి గుర్తు, ఇక్కడ బీజేపీ అంటే కమలం పువ్వు గుర్తు, తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంటే కారు గుర్తు ఎట్లయితే ఉంటుందో, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కత్తెర గుర్తు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో ఇప్పుడు బీసీలకు సంబంధించి కానీ, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ సంబంధించినటువంటి పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ దాని గుర్తు కత్తెర గుర్తునిచ్చింది. తెలంగాణ రాజకీయాల్లో సామాజిక న్యాయం, ఆత్మగౌరవం నినాదంతో దూసుకుపోతున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం కత్తెర గుర్తు కేటాయించింది. ఈ మేరకు మంగళవారం ఈసీ అధికారిక ఉత్తర్వులు ఇచ్చింది. కత్తెర గుర్తు కేటాయింపుపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న హర్షం వ్యక్తం చేశారు. ఇక నుంచి కత్తెర సామాన్యుడి ఆయుధం కాబోతుందన్నారు. ఈ గుర్తుతో బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం యుద్ధం చేస్తామన్నారు. ఆత్మగౌరవం, అధికారం, వాటా అనేటువంటి 3 సూత్రాలపై పార్టీ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. క్షేత్రస్థాయి ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన కోసం పోరాటం చేస్తామని వెల్లడించారు. మరోవైపు ఎన్నికల సంఘం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి కత్తెర గుర్తు కేటాయించగానే మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేసి పటాకులు కాల్చిండ్రు, తర్వాత స్వీట్లు పంచిపెట్టిండ్రు, రకరకాలుగా ఇట్లా జరుగుతూ ఉంది. ఇక టీఆర్పీలోకి చేరికల జోరు. సిద్దిపేట జిల్లా నుంచి జాయినింగ్స్. కూడవెల్లి ఉప సర్పంచ్ భారీ ఎత్తున ముదిరాజుల చేరిక.
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జ్యోతి పండల్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం కూడా పార్టీ అన్ని జిల్లాలలో కూడా బాగా జైనింగ్స్ అవుతా ఉన్నారు. బీఆర్ఎస్కు గట్టి ఎదురు దెబ్బ, కారు దిగిన బీఆర్ఎస్ సీనియర్ నేత బికు నాయక్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో జాయిన్ అయ్యాడు. ఎవరంటే ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ అయిన బికు నాయక్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి వచ్చిండు. బీఆర్ఎస్ నుంచి విడిపోయి టీఆర్పీలోకి సాదర స్వాగతం పలికిన మల్లన్న బికు నాయక్కు టీఆర్పీ జెండా కప్పి ఆహ్వానం. ఇక బీఆర్ఎస్లో అనేక అవమానాలు ఎదుర్కొన్న యాదాద్రి భువనగిరి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్గా ఉన్న నాకు బరాసాలో కనీస మర్యాద దక్కలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఉన్నతి కోసం 18 సంవత్సరాలు గొడ్డులా కష్టపడ్డా. అయినా జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇబ్బంది పెట్టారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశా. టీఆర్పీలో చేరడం ఆనందంగా ఉంది. ఇక నుంచి మల్లన్న ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తా. యాదాద్రి భువనగిరి జడ్పీ మాజీ వైస్ చైర్మన్ బికు నాయక్ చెప్తా ఉన్నాడు. బికు నాయక్ నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి అంటే మొన్ననే వచ్చిండు, నిన్న మళ్ళీ వచ్చి ఒకసారి కలిసిండు. మల్లన్న ఇరాన్ శత్రువులకు భయపడదు. ఈ విషయాన్ని చాలాసార్లు చాటి చెప్పాం. శత్రువులను ఎదుర్కొనేందుకు మా ప్రజలు సిద్ధమే. అమెరికా మోసపూరిత చర్యలను ఆపాలి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంటున్నాడు, మేము భయపడామంటున్నాడు. అమెరికా మేము బాంబులు వేస్తామంటే నేను అట్టెట్లయితే వేసుకొని అంటున్నాడు. ఇరాన్లో రక్తపాతం, ప్రభుత్వంపై తీవ్రమైనటువంటి ప్రజల నిరసన. ఇప్పటి వరకు 2000 మంది మృతి. హింసాత్మకంగా మారింది ఆందోళనలు. నిరసనకారుల్లో విదేశీ శక్తులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇరాన్ ప్రభుత్వం అంటుంది దేశంలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసిండ్రు, ప్రజలపై హింసను ఆపండి. ఇరాన్పై ఐక్యరాజ్య సమితి ఇతర దేశాలు ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. 420 హామీలకు ఆటో డిడక్షన్ పెట్టండి. ట్రాఫిక్ చలాన్లపై రేవంత్ యూటర్ను చలాన్లకు ఆటో డెబిట్ చెడ్డ ఆలోచన అని చెప్పేసి అంటున్నారు. డైరెక్ట్గా బ్యాంకులకి వెళ్ళి కట్ అయిపోయి ఇలా చలాన్లు పడాలని చెప్పేసి అంటే లేదు, దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కూడా ఇలానే చేయండి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. రెడ్లు వెలమల జెండాలు మోసింది చాలు, ఇక నుంచి బీసీ రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దాం. ఇన్నాళ్ళు విద్యార్థులను పార్టీలు ఓటు బ్యాంక్గానే చూశాయి, కానీ స్టూడెంట్స్ భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. ప్రముఖ కాలేజీలన్నీ రెడ్డి వెలమలవే. పేరున్న మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు ఆ వర్గాల గుప్పిట్లోనే ఉన్నాయి. బీసీ వర్గాల చేతుల్లో ఆసుపత్రులు కాలేజీలే లేవు. ఈ వ్యత్యాసాన్ని విద్యార్థి లోకం గమనించాలి. అగ్రవర్ణ కుట్రలను పసిగట్టి పనిచేయాలి. టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఏబీవీపీ ఎన్ఎస్యుఐ నుంచి టీఆర్పీలోకి భారీగా చేరికలు జరుగుతూ ఉన్నాయి. విద్యార్థి నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిండు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పార్టీ అధ్యక్షుడు. మొత్తం మీద విద్యార్థి నాయకులు చాలామంది కూడా వివిధ విద్యార్థి సంఘాల నుంచి వచ్చేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం మీద విద్యార్థుల పక్షాన, తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థుల పక్షాన ప్రత్యేకంగా పోరాటం చేయడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రత్యేక విద్యార్థి విభాగం కూడా ఏర్పాటు చేసిండ్రు. ఆ విద్యార్థి విభాగంలో పనిచేయడానికి చాలామంది కూడా ఆసక్తి చూపుతూ ఉన్నారు. అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ ఇన్నాళ్ళు రెడ్లు వెలమల జెండాలు మోసింది చాలని, ఇక నుంచి బీసీ రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శాసనమండలి సభ్యులు తీన్మార్ మల్లన్న అన్నారు. అయితే కేవీ రంగారెడ్డి న్యాయ కళాశాల, విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన ఏబీవీపీ ఎన్ఎస్యుఐ సంఘాల నాయకులు మంగళవారం తెలంగాణ రాజ్యాధికార విద్యార్థి సేనలో నిన్న చేరిండ్రు. ఆ సందర్భంగా ఆహ్వానించిండు తీన్మార్ మల్లన్న. ఇక మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం, ఎవరైనా మద్దతు ఇస్తే స్వాగతిస్తాం. పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాం, మున్సిపల్ ఎన్నికల్లోనూ సత్తా చాటుతాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అంటుండు ఒంటరిగా పోటీ చేస్తారట. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోంది. త్రివిధ దళాల సమన్వయానికి ఇది నిదర్శనం. పూర్తి స్వేచ్ఛతోనే ఈ ఆపరేషన్ అమలు చేసినాం. భవిష్యత్తులో ఏ ఘటనలైనా సమర్థవంతంగా ప్రతిస్పందిస్తాం. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయి. ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అంటున్నాడు. మొత్తం మీద ఇక్కడ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందట. సింధూర్ కవితకు నో ఎంట్రీ. ఆమె కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం అవాస్తవం.
కవిత ఆరోపణలపై బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలి. బీజేపీ నేతలు దేవుళ్లను రాజకీయాల్లోకి రాగుతుండ్రు. నీటి వివాదాల్లో తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. ఏప్రిల్లో కార్పొరేషన్ అన్నా, ఇప్పుడు నీటి వివాదాల్లో అన్నావు మంచిగా ఉన్నది, తెలంగాణ ప్రయోజనాలే అన్నావు. అప్పుడు బీసీలకు ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు పోము అని చెప్పినావు. కానీ మరి సర్పంచ్ ఎన్నికలు ఎట్లా? ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరుపుతామంటారు. ఇదేది కథ? ఏప్రిల్లో కార్పొరేషన్ చైర్మన్లను భర్తీ చేస్తాం. మున్సిపల్ పోరులో పొత్తుపై చర్చించే నిర్ణయం. ఇక టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు. మన గుర్తు కత్తెర అని చెప్పేసి, కత్తెరకు సంబంధించి మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని చెప్పేసి బీజేపీ అంటుంది. ఇక నుంచి బీసీ రాజ్యాధికారం కోసం పోరాటం చేద్దామని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులకు పిలుపునిచ్చిండ్రు. తీర్మానం వలన టీఆర్పీలోకి చేరికల జోరు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి గీవెన్ చూద్దాం ఏమంటుందో. కేటీఆర్కు మరో గ్లోబల్ ఆహ్వానం అంట. చూసుకోయిగా ఏదైనా దేశంలో ఎవరైనా ఒక సంస్థ పెట్టి మెల్లగా రరి సార్ రరి అని చెప్పేసి వాళ్ళే పిలిపించుకుంటారు. పిలిపించుకొని గ్లోబల్ ఆహ్వానం అంటారు. ఇట్లా న్యూయార్క్లోని కొలంబియా బిజినెస్ స్కూల్లో ప్రసంగించాలని విజ్ఞప్తి. అగో సౌత్ ఆసియా బిజినెస్ అసోసియేషన్ పిలుపు. అలా ఉన్నట్టు అలా. కుక్క కాటుకు ఫైన్ దెబ్బ. ప్రతి కుక్క కాటుకు జరిమానాతో లెక్క తేలుస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. కంపు రాజకీయం, ఐఏఎస్ల కలవరం. తెలంగాణ పరిణామాలపై దేశవ్యాప్తంగా బ్యూరోక్రాట్లలో చర్చ. హస్తినలోని ఐఏఎస్ సర్కిళ్లలోనూ వ్యక్తమవుతున్న ఏహ్యభావం. అంతర్గత రాజకీయాల్లో బ్యూరోక్రాట్లను లాగడంపై ఆగ్రహం. విష సంస్కృతికి తెరతీయడంపై సీనియర్ నేతల్లోనూ అసంతృప్తి. కేంద్ర సర్వీసుకు వెళ్లే యోచనలో పలువురు మహిళా ఐఏఎస్లున్నారట. టార్గెట్ మినిస్టర్ బూమరాంగ్తో ముఖ్య నేత దిద్దుబాటు చర్యలు. ఏఐసిసి స్థాయిలో అడిగితే ఏం చెప్పాలనే దానిపైన మల్లగుల్లాలు పడుతున్నట. తెర వెనుక దారితీసిన కారణాలపై బ్యూరోక్రాట్లో విస్తృత చర్చ జరుగుతుంది. మహిళా ఐఏఎస్పై కథనాలు మీద 8 మందితో సిట్ ఏర్పాటు చేసినట. ప్రముఖ నటుడి నుంచి ఫోను. ఆ సినిమాకు టికెట్ల రేట్లు పెంచాలని వినతి. సరేనన్నా ముఖ్య నేత. ఇవి చూసుకో, టికెట్ల ధరలు పెంచాలని చెప్పేసి నాకు తెలియదని చెప్పేసి సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరంటారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. మరి తెలియకుండా ఎట్లా పెరిగినారా నాయన అంటే ఇంకొక నేత చేసినట ఈ కథ అంతా. ఇంకో నేత తర్వాత ఇంకొంతమంది అధికారులు కలిసి చేసినట. వాళ్ళందరినీ తీసుకొచ్చి లోపల పడేయాలి. వార్త వేసిన ఛానల్ను వదిలి సిట్ డ్రామా. వైఫల్యాల నుంచి డైవర్షన్కే పన్నాగం. ప్రశ్నించే గొంతుకలైనటువంటి మీడియా, డిజిటల్ మీడియా సంస్థలకు వేధించడానికే రేవంత్ సిట్ గారడీలు. ప్రసారం చేసిన ఛానల్ను వదిలేసి మిగతా వాటిపై దర్యాప్త. ఇది ఎవరిని కాపాడేందుకు, ఎవరిని వేటాడేందుకు? మంత్రి కొడుకు భూ కబ్జాపై సిట్ ఎందుకు వేయరు? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడుగుతుంది. దానిపైన కూడా వేయాలి నిజంగా కూడా. బావులు పూడ్చి బోర్లు కూల్చి మానేరులో ఇసుక దందనంట. అనుమతులు చల్లూరులో, తవ్వకాలు ఇప్పలపల్లిలో. ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర వేస్తున్నట్టు ఈ కథలన్నీ. ఖాతా నుంచే కోత. సీఎం చలాన్ వాత. నాడు మాటిచ్చి నేడు మార్చిన ముఖ్యమంత్రి అని చెప్పేసి చలాన్లకు సంబంధించి. ఇదివరకేమో అయితే ఏమవుతుంది ఎట్లా అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడేమో చలాన్లు వేస్తామని చెప్పేసి డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల నుంచి వెళ్ళిపోవాలంటుండే ఎట్లా అని చెప్పేసి అడుగుతున్నారట. భోగి మంటల్లో జాబ్ క్యాలెండర్. నిరుద్యోగులు పాపం ఇబ్బంది పడుతున్నారు. కొలువుల భర్తీకి బాతర. రోజుకో కమిటీ, పూటకో మాటతో ఇప్పటికే 2 ఏళ్లుగా కాలహరణం. కొత్తగా తెరపైకి జిల్లాల పునర్విభజన. కొత్త కుట్ర అంటున్న నిరుద్యోగ జేఏసీ. కొత్త జిల్లాలతో పాత జోన్ల విధానం రద్దు. మళ్ళీ కొత్త జోన్ల విధానం రావాలంటే కనీసం 2 ఏళ్ళు పట్టే అవకాశం. అప్పటిదాకా ఉద్యోగాల భర్తీ హులక్కి అని చెప్పేసి పెడతా ఉన్నారు. అట్లేం ఉండకపోవచ్చు. మరి నోటిఫికేషన్ వేయాలి అసలు. పాపం విద్యార్థులు, నిరుద్యోగులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నంబర్లు మార్చి నొక్కేశారట. భూభారతి పోర్టల్లో ₹1,00,00,000 ఫ్రాడ్ జరిగింది. రోడ్డు కావాలంటే ప్రభుత్వాన్ని అడుక్కోండి. మంచిర్యాల జిల్లా కేతరపల్లి వాసులపై మంత్రి వివేక్ అసహనం వ్యక్తం చేసినట్టుగా ఒక వార్త వేసింది. మరి ఏందో. నెత్తుటి స్మరణకు పచ్చని పూత. బేడారం స్తూపాలకు సర్కార్ రంగుల అద్దకం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. తెలుగుదేశం క్లిప్పింగ్ షోతో టీడీపీ నేత స్టాండప్ కామెడీ. మూర్ఖ వాచాలన్నమాట. అగో ఏందో మళ్ళా.
అక్కడ ఏపీ నీల పంచాయతీకి సంబంధించి వేసినట్టుంది. ఇది ఈమె చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉన్నాయి. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ప్రత్యేకంగా కత్తెర గుర్తును కేటాయించింది కేంద్ర ఎన్నికల సంఘం. మొత్తం మీద ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు మొత్తం కూడా చాలామంది సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వారందరికీ స్వాగతం పలుకుతున్నట్టుగా తీర్మానం వలన చెప్తా ఉన్నారు. 100% అంటే ఈ కత్తెర అనేటువంటిది, ఈ కత్తెర చెడులు కత్తిరిస్తుంది, తర్వాత మంచిని కాపాడుతుంది. ఈ కత్తెర అవినీతిని అంతం చేస్తుంది. ఈ కత్తెర అసమానతలను తొలగిస్తుంది. ఈ కత్తెర అందరికీ సమాన వాటా దక్కాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది అని చెప్పేసి తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది. మొత్తం మీద కత్తెర గుర్తును కేటాయించింది ఎన్నికల సంఘం తెలంగాణ రాజ్యాధికార పార్టీకి. అలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల కమిషన్ గుర్తింపునిచ్చింది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి. ఈ పార్టీకి నిన్న గుర్తు కూడా కేటాయించడం జరిగింది. ఆ గుర్తు కూడా మీ అందరికీ సుపరిచితమైనటువంటి గుర్తు. ఆ గుర్తు మీ అందరూ అంటే తెలంగాణలో ఆ గుర్తు తెలవని వాళ్ళే లేరుగా. అటువంటి గుర్తు ఇవాళ మనకు రావడం జరిగింది. అదే మీరు నిన్న మొన్న గ్రామీణ ప్రాంతంలో మీరు విన్నారు కదా కత్తెర. ఆ కత్తెర గుర్తునే తెలంగాణ రాజ్యాధికార పార్టీకి తెలంగాణ ఎన్నికల కమిషన్ కేటాయించడం జరిగింది. ఎన్నికల కమిషన్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఈ కత్తెర ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేస్తున్నటువంటి కత్తెర. మనిషి పుట్టుక దగ్గర తల్లి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లికి ఆ బిడ్డకు బిడ్డ పేగు కట్ చేసి ముడివేసేటువంటి కాడ దగ్గర నుంచి మొదలు పెడితే, మేరన్న చేతిలో కత్తెర దగ్గర నుంచి మొదలు పెడితే, మీరు ఏ శుభకార్యం చేసినా ఆఫీస్ను ఓపెన్ చేసేటువంటి కత్తెర దగ్గర నుంచి మొదలు పెడితే, ఇలా మన యాదవ సోదరులు, కుర్మ సోదరులు ఉన్ని కట్ చేసే దగ్గర ఎక్కడ చూసినా, నాయి బ్రాహ్మణ సోదరులు కటింగ్ చేసే కాడ కూడా ఎక్కడ చూసినా మన వర్గాలలో మిళితమైనటువంటి ఈ కత్తెరను ఇవాళ మన పార్టీకి, మరీ ముఖ్యంగా మన బీసీల ప్రాధాన్యత గల పార్టీకి ఈ సింబల్ను తీసుకురావడం జరిగింది. సో ఈ సింబల్ పైన కొద్దిగా ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ సింబల్ కత్తెర గుర్తు. ఆ కత్తెర గుర్తు కూడా మీరు నిన్న మొన్న ఊర్లలో ఓట్లు వేసినారు కదా కత్తెర గుర్తు, అదే కత్తెర గుర్తు ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాబోయే ఎంపీటీసీ ఎన్నికల్లో, జెడ్పీటీసీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో అన్నిట్లలో కూడా ఈ కత్తెర గుర్తు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్నికల సింబల్గా ఉండబోతుంది. ఇక ఈ కత్తెర గుర్తు వేరే వాళ్ళకు ఉండదు, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మాత్రమే ఈ కత్తెర గుర్తు ఉండబోతా ఉంది. ఈ కత్తెర ద్వారా 78 సంవత్సరాల బానిస తాళ్లను, సంఖ్యలను ఈ కత్తెర ద్వారా తెంపాలనేది బలమైనటువంటి లక్ష్యంతో వస్తున్నటువంటి పార్టీ. కత్తెర గుర్తు ఇవాళ మన జీవితాల్లో చీకటిమయం చేసినటువంటి తెరలను కత్తిరించేటువంటి గుర్తుగా చూడండి. ఇక్కడ ఒక చిన్న వీడియో మీకోసం. జనం ప్రజా ప్రపంచం. రైట్, ఇదే కత్తెర గుర్తు. ఈ గుర్తే మన ఎన్నికల గుర్తు. తెలంగాణ రాజ్యాధికార